ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే శరదిందు వికాసమందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవిందసమానసుందరాస్యాం అరవిందాసనసుందరీముపాసే గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరः గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. భారతీకరుణాపాత్రం భారతీపదభూషణం భారతీపదమారూఢం భారతీతీర్థమాశ్రయే విద్యావినయసంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంతతత్త్వజ్ఞం విధుశేఖరభారతీం. సచ్చిదానందరూపాయ కృష్ణాయ క్లిష్టకర్మణే నమో వేదాంతవేద్యాయ గురవే బుద్ధిసాక్షిణే. మహభ్యోరుషుభ్యో గురుభ్యో నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. నమః శంకరాయ నమః శంకరాయ నమః శంకరాయ. శారదే పాహి మాం శంకర రక్ష శంకర రక్ష మాం. శారదే పాహి మాం శంకర రక్ష మాం. హరి ఓం. శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. శారదా చంద్రమౌళీశ్వరుల అనుగ్రహంతో శృంగేరి జగద్గురుల యొక్క అనుగ్రహంతో ఇవాళ విష్ణు సహస్రనామాన్ని అలాగే ముందే విజ్ఞప్తి, ఇవాళ కొన్ని చెప్పుకున్న తర్వాత వచ్చే నెలలో మళ్ళీ ఏ తారీఖులు అన్నది మఠం వాళ్ళు చెప్తూ ఉంటారు. అందుకని ఇవాళ కొన్ని సాధ్యంత వరకు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. నిన్నటి రోజున చక్కటి సర్వశర్వ శివస్థాణు అని చెప్పి ఆ నామాలు అన్నీ చూసాము. అద్భుతమైన యజుర్వేదాంతర్గతమైన శివశబ్దం, ఆ పంచాక్షరి శబ్దమే మనం చక్కగా ఆ నామాన్ని స్మరించే ఒక గొప్ప భాగ్యం నిన్న లభించింది. ఈ విష్ణు సహస్రనామంలో కూడా శివకేశవుల అభేదాన్నే మనం చూస్తూ ఉంటాము. ఎందుకు అంటే ఇది శివ సంబంధము విష్ణు సంబంధము అని ప్రత్యేకంగా చెప్పింది కాదది, పరమాత్మతత్వాన్ని చెప్తున్నారు, నిర్గుణ నిరాకార పరబ్రహ్మం. అందుకే ఇవాల్టి రోజున కూడా కొన్ని నామాలు చూస్తాము, మనకు బాగా తెలిసిన నామాలు అవి శివకు సంబంధమై ఉంటాయి. కానీ అక్కడ శివుడు విష్ణువు కూడా కాదు, ఈ రెండింటికి అతీతమైన ఆది శ్రీ మహావిష్ణువు గురించి మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడ ప్రకృతంలో కృష్ణ పరమాత్మ, ఆయనే త్రిమూర్త్యాత్మకుడు, త్రిగుణాతీతుడు, ఆయన గురించే మనం మాట్లాడుతాం. ఈ సహస్రనామాలు మనకి తెలుసు, సహస్రనామాలు విన్నంత మాత్రాన సర్వ దుఃఖములు కూడా హరిస్తవి, అలాగే జ్ఞానము లభిస్తుంది. నిన్నటి రోజులు చూసాం ఎంత జ్ఞానసమ్మతమైన మాటలు ఉన్నాయి దీంట్లో. తత్వమసి మహావాక్యాన్నే అందజేశాడు భీష్మాచార్యుల వారు. మరి తర్వాత ఏమిటి అంటే తత్వమసి గురించి చెప్పారు, చెప్పి ఇప్పుడు దాని ఐక్యము ఎలాగూ చేశాము, ఇప్పుడు దాన్ని విడివిడిగా భగవంతుడి యొక్క విభూతులన్నీ ఎక్కడెక్కడ ఎంత బాగా చూడొచ్చు. అంటే సృష్టి స్థితి లయకారకుడు ఈశ్వరుడు అంటే అవి ఎన్ని విధాలుగా ఎన్ని గుణములుగా ఎన్ని అవతారాల్లో చూపెట్టారో అవన్నీ మిగతా నామాల్లో చక్కగా మనం చూస్తూ ఉంటామన్నమాట. అలాగే ఇవాళకి స్వయంభూ శంభురాదిత్య పుష్కరాక్షో మహాస్వన అనాది నిధనోధాత విధాత ధాతురుత్తమ. ఈ నామాల గుర్తుని చూద్దాం. స్వయంభూ అదే అన్నాం. స్వయంభూ అంటే అందరికీ తెలిసిందే, స్వయంభూలింగాలు స్వయంభూ క్షేత్రాలు ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు. అంటే స్వయముగా తన మాయతో తానే ప్రకటితమైన వాడు పరమాత్మ. అలాగ మనం ఆయన్ని స్వయంభూ అని చెప్తున్నాం అన్నమాట. స్వయమేవ భవతీతి అంటే స్వయముగా తానే ఉద్భవించాడు. అంటే మనకంటే తల్లిదండ్రులు కారణం, అనేక విషయాలు కారణం ఉంటాయి ఒకళ్ళు జన్మించాలి అంటే. కానీ అలా లేదు. స్వయంభూ అంటే తన ఇచ్ఛతో స్వేచ్ఛతో తను ఉద్భవించాడు. ఇంకా చెప్పాలంటే ప్రకటమయ్యాడని చెప్పాలి. అంటే దృశ్య ప్రపంచంలో మన ఇంద్రియాలకి గోచరమయ్యాడు, అంతే, ఎప్పుడూ ఉన్నవాడే ప్రకటితమవుతున్నాడు, అందుకు స్వయంభూ.
అలాగే సర్వేషాముపరి భవతి స్వయం భవతీతి, అందరికన్నా పై స్థాయిలో ఉన్నవాడు పురుషోత్తముడు, నిన్న చూసాం. అలాగే అందరికన్నా ఉత్తముడు, పుట్టాడు కదా మనలాంటి వాడే, మనలో ఒకడే అనుకుంటామేమో, కాదు. ఉపరితీతి, అందరికన్నా పైన ఉన్నవాడే. ఎక్కడ పుట్టినా ఎప్పుడు పుట్టినా తాను ధర్మరక్షకుడుగా ఈశ్వరుడుగానే పుట్టాడు తప్ప ఏదో పనులు చేసుకుంటూ ఇటు అటు తిరగడానికి అలా చేయలేదు. ఎందుకంటే తను పుట్టాడంటేనే ధర్మరక్షణార్థం. అందుకని తాను ఎప్పుడు కూడా ఈశ్వరుడే. అలాగే స ఏష స్వయం భవతి అని స్వమాయయా భవతి, తన మాయనే అధీనంలో ఉంచుకుంటూ స్వతంత్రముగా తను ఉద్భవించి ఉన్నాడు. స్వతంత్రత అంటే ఎవరు కంపల్షన్ అంటారు కదా, మీరు రావాలి అవసరం లేదు. ఆ కోరిక భక్తి పండినప్పుడు తాను ఉద్భవిస్తాడు, తాను నిర్ణయించుకోవాలి. మీరు ఇప్పుడు రావాలి, మీరు ఇట్లా రావాలి, ఆయన రాడు. అలాగా తాన ఇష్టం, అది ఎక్కడి నుంచి వస్తాడు ఏమిటి అని. భక్తికి మాత్రము లొంగుతాడు పరమాత్మ. ఆ భక్తుడు ఎవడు అంటే ప్రహ్లాదుడులాగా ఉండాలన్నమాట. అప్పుడు చెప్తారు ఎక్కడి నుంచి రమ్మన్నా అక్కడి నుంచి వస్తాడు పరమాత్మ. అందుకే ఎన్నో జన్మలెత్తితే మటుకు అది కూడా జ్ఞానులే నన్ను తెలుసుకోగలరు. వాసుదేవ సర్వమితి సమహాత్మాసు దుర్లభ. అందుకే స్తంభంలోంచి రమ్మన్నా రాగలడు పరమాత్మ, స్తంభంలో కూడా ఉంటాడు. ఇక్కడే అర్థమవుతుంది విగ్రహంలో దేవుడు ఉంటాడా. అగో ప్రహ్లాద చరిత్ర చూస్తే స్తంభంలో కూడా ఉంటాడు. అలా వచ్చిన వాడే పరమాత్మ మనం చెప్పగలగాలన్నమాట. అందుకు స్వయంభూ ఆయన. అలాగే తర్వాతది స్వయంభువే నమః ఈ నామానికి. తర్వాత శంభు, శంభవే నమః అని చతుర్థి. శం సుఖం భక్తానాం భావయతీతి శంభు అంటే శం అంటేనే శం శబ్దంతో సుఖం చెప్పబడుతూ ఉందన్నమాట. ఆ సుఖాన్ని అందరికీ ఇవ్వగలిగేవాడు కాబట్టి ఎవరిని స్మరించినంత మాత్రాన సుఖము లభిస్తుందో ఆయన్ని శంభు అంటారన్నమాట. అలాగే సుఖాన్ని ఇవ్వగలడు, సుఖస్వరూపుడు కూడా. ఇది మళ్ళీ దుఃఖహేతు అవును, దుఃఖ స్పర్శ కూడా లేని సుఖం శంభు అని. ఆదిత్యాయ నమః అని ఆదిత్యుడి నామం. అదే అనేది ఈ శబ్దాలన్నీ చూస్తే సూర్యుడు సంబంధం కూడా అన్నీ ఉంటాయి. అవ్యక్తుడు, ప్రకాశవంతుడు, అంతటా వ్యాపించినవాడు, అన్నిటినీ వెలిగించేవాడు, కాంతి స్వరూపుడు, ఆది అందు ఉన్నవాడు. అంతం కూడా మనకి సంబంధించి సూర్యుడు దగ్గర కావడంతోనే ఈ దృశ్య ప్రపంచం నాశనం అవుతుందనే చెప్తున్నారు శాస్త్రవేత్తలు. అందుకే సూర్య సంబంధం కూడా మనకి సరిపోతాయి ఈ సహస్రనామాలు సరిగ్గా చూస్తూ ఉంటే. అందుకని ఆదిత్యాయ నమః అని శబ్దం కూడా శ్రీ మహావిష్ణువుకి ఉండనే ఉందన్నమాట. ఆదిత్య మండలాంతరవర్తిగా అంటే ఆదిత్యుడికి గుణాలన్నీ ఎలా వచ్చాయి అంటే పరమాత్మ యొక్క ప్రకాశం వల్లనే. పరమాత్మ అంత చక్కగా భాసిస్తుంటే ప్రస్ఫుటముగా సూర్యుడిలో మనకి దర్శనమిస్తూ ఉంటాడు. అందుకే సంధ్యావందనాది కార్యక్రమాలన్నీ పెట్టడానికి కారణం ముఖ్యంగా సూర్యుడిని బాగా గమనిస్తుంటే ఈ ఆత్మతత్వం అంతా సరిపోతూ ఉంటుందన్నమాట. ప్రతిదీ సరిగ్గా గమనించాలి అంతవరకే. అందుకని సూర్యుడు ఆవరణ విక్షేపాలతో సహా వేదాంతం మొత్తం గోచరం అవుతుంటుంది. అది కూడా గురుస్వరూపం. హనుమంతుల వారికి చక్కగా పాఠాలు నేర్పిన ఆయన ఆదిత్యుడే. అందుకని ఆ ఆదిత్య మండలం మొత్తానికి అధిపతి అధిష్టాన దేవత కూడా నారాయణమూర్తే. అలాగే ఆదిత్యానామహం విష్ణు అని గీతావచనం. ఆదిత్యులలో 12 ఆదిత్యులలో విష్ణువు అన్న శబ్దంతో విష్ణు అన్నవాడను నేనే అయ్యున్నాను అని. ఏక ఏవానేకేషు జలభాజనేషు అనేకవత్ అని శంకరాచార్యుల వారు చాలా గొప్ప సమన్వయం చేసి చెప్పారు. ఆదిత్య అన్న శబ్దంలో తత్వం ఏం నేర్చుకుంటున్నాము అంటే ఒకటే సూర్యుడు 10 కడవలలో ప్రకాశించగా 10 సూర్యుల బింబములు పడుతున్నాయి కడవలలో. ఆ సూర్యుడి యొక్క కాంతి వల్ల ఈ కుండలలోంచి కూడా ప్రకాశం బయటికి వస్తుంది, వెచ్చతనము రావచ్చు. అంటే ఆ లక్షణాలు కుండలో ఉన్న నీటికి పట్టుకుంటున్నాయి. అట్లాగే ఒకటే పరమాత్మ ఈ కుండ అన్న ఉపాధులు ఇవన్నీ ఉపాధులన్న కుండలో ప్రకాశించగా ప్రతిబింబుడై ఆ జ్యోతిస్వరూపుడైన జీవుడు. అందుకే ఆ లక్షణాలే వీడికి కూడా వస్తున్నాయి. ఈ జీవుడికి కూడా పరమాత్మ యొక్క లక్షణాలు ఎప్పుడు ఉండిపోదాం అనుకుంటూ ఉంటాడు. కానీ దేహాత్మ భ్రాంతి వల్ల దేహాన్ని ఉంచుదాం అనుకుంటూ ఉంటాడు. అదొకటే వీడితో వచ్చిన చిక్కు జీవుడితో. లేకపోతే రెండు ఒకటే, క్షేత్రజ్ఞుడు పరమాత్మయే అయి ఉన్నాడు. అందుకని ఇలాగా మనం ఆదిత్యుడితో పరమాత్మ తత్వాన్ని చాలా గొప్పగా అర్థం చేసుకోవచ్చు అన్నమాట.
అలాగే ప్రతిబింబానికి ఇప్పుడు ప్రతిబింబం ఉంది, ఎక్కడి నుంచి వచ్చింది అని ఆలోచిస్తే ఇప్పుడు మనం ఉన్నాము, ఉపనిషత్తులోనే చక్కగా ఇలాంటి ఉపమానాలు ఉన్నాయి. ఎలా ఉంటుందంటే మనం ఇప్పుడు ఒక అద్దం దగ్గరికి వెళ్ళాం, అప్పటి వరకు ఆ అద్దంలో ప్రతిబింబం లేదు మనది, మనం వెళ్ళగా మన ప్రతిబింబం దానిలో వస్తుంది. ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పాలి? అద్దంలో సృష్టించబడిందా? కాదు. మరి ఎట్లా అంటే మనలోంచే ఆ ప్రతిబింబం వచ్చింది, అంతే కదా. ఇప్పుడు మన ఫోటోని చూసుకుని పొగిడినా, మన ఫోటోని చూసి తిట్టినా నన్నెందుకు తిడుతున్నావు అంటాం మనం. అంటే దానికి మనకి అభిన్నం అని మనకే తెలుసు. ఒకవేళ మనం బింబస్వరూపం ప్రతిబింబస్వరూపం అని అన్నా కూడా పరమాత్మకి మనకు అభేదం కిందే తెలుస్తుందన్నమాట. తర్వాత మనము పక్కకు వచ్చేసాం ఆ అద్దం నుంచి, ఆ బింబం ఏమైంది? మాయమైపోతుంది అద్దంలో. అంటే ఏమైంది? ఎక్కడి నుంచి వచ్చిందో దానిలోకే లయం అయిపోతుంది. లయము అంటే అదేమి భయంకరమైనది గుర్తు తెచ్చుకోకర్లే, లీనం అవ్వడమే లయము. ఉత్పత్తి స్థానంలో కారణములో కార్యము లయం అవుతుంది. అలాగే మనందరము కూడా ఘటాకాశము మహాకాశములో కలిసిపోయినట్టే ఈ జీవులందరూ జ్ఞానము భాషించగా, ఆత్మతత్వము తెలియగా, దేహాత్మ భ్రాంతి విడవగా ఆ పరమాత్మలోనే లయమైపోయి నిజస్వరూపాన్ని తెలుసుకుంటాము, అవగతం అవుతుంది. అంతే, కొత్తగా వచ్చేది కాదు ఎక్కడి నుంచి. అది ఆదిత్యుడు అనే శబ్దం శంకర్లు అంత గొప్పగా అర్థం చేసుకోవచ్చని వారే మనకి చెప్పారన్నమాట. తర్వాత పుష్కరాక్ష అంటే పుష్కరాక్షాయ నమః. పుష్కరేణ అక్షి అంటే పుష్కరము అంటే పద్మములు లాంటి కళ్ళు కలిగిన వాడు అన్నమాట. పద్మములు లాంటి కమలాక్షుడు అంటాం కదా, అలాగే పుష్కరాక్షుడు పద్మములను పోలిన కళ్ళు అంటే వికసింపజేసేవి. ఆదిత్యుడు అని ఒక చోట అన్నాం, ఆ కిరణాలు పడగా పద్మములు కూడా వికసిస్తూ ఉంటాయి అన్నమాట. ఇవి ఏమి వికసిస్తాయి? ఆయన చూపులతోనే మన పద్మములను వికసింపచేయగలడు కూడా. పద్మముల లాంటి కళ్ళు హృదయ పద్మములను కూడా వికసింపజేస్తాడు తన చూపులతో. అందుకు కూడా పుష్కరాక్షుడు పరమాత్మకి ఉన్న నామము. అలాగే మహాస్వనాయ నమః. మహాస్వనం అంటే గొప్ప శబ్దము అని అర్థం. అన్నిటికన్నా ఏది గొప్ప శబ్దము? శబ్దము అంటేనే వేదము, శబ్ద ప్రమాణము అంటూ ఉంటారు శాస్త్రవేత్తలు. అంటే వేదాన్నే చెప్తున్నారు, వేదము ప్రమాణము. నాకు పరమాత్మ కళ్ళకు కనపడట్లేడు, మంచిది, కనపడతాడని ఎవరూ చెప్పలేదు. కనపడేవన్నీ పరమాత్మ అని చెప్పలేదు. అందుకని ఇంద్రియ గోచరుడు కాడు, అది ఎట్లాగూ తెలిసిందే. మరి ఎలాగ తెలుస్తోందంటే శబ్ద ప్రమాణం మనకి పరమాత్మ. ఆ తర్వాత మనం ఎలాగో చూస్తాము. శబ్ద ప్రమాణం అంటే వేదమే ప్రమాణము. ఈ వేదమైన గొప్ప శబ్దముగా పరమాత్మయే. వేదమంతా కూడా అన్ని మంత్రాలలో కూడా ఋగ్యజు సామ వేదములు ఆ శబ్దములలో కూడా దేన్ని ప్రకటిద్దామనుకుంటున్నాయంటే పరమాత్మనే ప్రకటిద్దాం అనుకుంటున్నాయి. అందుకే అంత గొప్ప శబ్దము. అలాగే ఓమిత్యేతదక్షరం బ్రహ్మ అంటే ఓంకారము ప్రణవము ఏదైతే ఉందో మొట్టమొదట సృష్టి ఆది అందు అదే అకార ఉకార మకారాలుగా సృష్టి స్థితి లయలు కూడా చేస్తుంది. శబ్ద బ్రహ్మము అంటాం. అది కూడా బ్రహ్మమే, అది కూడా మన నారాయణమూర్తి మాత్రమే అని తెలుసుకోవాలి. అలాగే శబ్ద బ్రహ్మ ఉపాసన, మనం మంత్రాలు చదువుతున్నాం, నామాలు చదువుతున్నాం, ఇదంతా కూడా పరమాత్మనే చేరుకుంటున్నాయి ఈ రూపంలో కూడా. అందుకని శబ్ద బ్రహ్మ పరమాత్మయే అయ్యి ఉన్నాడు. అందుకే మహాస్వన గొప్ప శబ్దము ఆయన. అలాగే నాదము, వేదమే నాదము. కొందరు త్యాగరాజు అలాంటి గొప్పవాళ్ళు కూడా నాదముతో బ్రహ్మమును చేరుకున్న వాళ్ళు ఉన్నారు. అలాగంటే నాదోపాసనే బ్రహ్మోపాసన వారికి, అంత గొప్పవారు వారు. అలా చూసుకున్నా కూడా మహాస్వన అని నాదము కూడా బ్రహ్మమునే చేరుకుంటుంది, బ్రహ్మమునే సూచిస్తుంది. అందుకని మహాస్వన. అలాగే అనాది నిధన, అనాది నిధనాయ నమః. అంటే ఆది లేదు, నిధనము అంతము కూడా లేదని మాట. అలాగే అర్థం చేసుకోవాలి. ఆది అంటే జన్మ, ఆది జన్మ, నిధనం వినాశ, తద్వయం యస్య న విద్యతే స అనాది నిధన. ఆ రెండు కూడా జన్మ మృత్యువు రెండూ లేదు. నా జాయతే నా మ్రియతే, అందుకే అది పట్టుకుంటే అన్నీ అర్థమైపోతాయి అన్నమాట. అందుకని అంత గొప్పవాడు పరమాత్మ. ఆది అంతము లేదు, అంటే మధ్యలోని భావాలు అవి కూడా ఉండవు. అంటే పరమాత్మ పెరుగుతున్నాడు, తరుగుతున్నాడు, క్షీణిస్తున్నాడు, ఇవి మనకుండే లక్షణాలు, దేహానికి ఉండే లక్షణాలు. ఇంకా చెప్పాలంటే పరమాత్మకి అవి ఉండవు. అందుకే జాతవానివ దేహవానివ అని, శరీరం ఉన్నవాని వలె పుట్టినవాని వలె ఆయన కనపడుతున్నాడు అని
చెప్తారన్నమాట. అందుకే కృష్ణ పరమాత్మ రూపం అంతా ఇదే కదా, చిన్నవాడు పెద్ద అవుతున్నాడు అంటే చిన్నవాడు పెద్దవాడు అన్న దేహాన్ని చూసినప్పుడు అనిపిస్తుంది, యథార్థానికి ఆయన ఏదీ కాదు, ఆయన ఎప్పుడు ఒకలాగే ఉన్నాడు అన్నమాట. అందుకని ఆ దేహ దృష్టి మనకి మాయ కల్పించింది తప్ప ఆయన స్వయముగా అసలు మార్పు చెందని వాడు పరమాత్మ. అందుకే అనాది నిధనుడు ఆయన. అలాగే ధాత, ధాత్రే నమః అని నమస్కారం చేసుకోవాలి. అంటే అనంతాది రూపేణ విశ్వం బిభర్తీతి ధాత. అనంతుడు అంటే అనంతుడు ఉంటాడే శేషు, ఆయన రూపంలో విశ్వాన్ని మోస్తూ ఉన్నాడు. ఆ రూపంలో ఉన్నది కూడా పరమాత్మయే అయి ఉన్నాడు. అదేంటంటే పరమాత్మ ఆదిశేషుడి మీద పడుకుంటున్నాడే అంటే భ్రమ. ఆయన పడుకుంటున్నాడు అంటే ఆ పడుకోవడం అంటే భరిస్తున్నాడు, ఆ శక్తి కూడా పరమాత్మదే. ఇప్పుడు చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటారు, చిన్న కర్రనో దేన్నో పట్టుకొని అది గుర్రంలాగా పట్టుకుని ఆడుకుంటారు. యథార్థానికి ఆ కర్ర అది వాళ్ళను మోస్తోందా? అది మొయ్యట్లేదు. ఆ కర్రని వీడే మోస్తున్నారు, మోస్తున్న ఒక కీర్తి వాళ్ళకి ఇస్తున్నారు అంతే. అలాగే ఒక కేళి లీల పరమాత్మకు. అందుకని అలాగే అనంతశ్చాస్మి నాగానాం అని చెప్పి గీతలో కూడా చెప్పారు. అంటే నాగులలో ఆ జాతికి చెందిన వాటిలలో అనంతుడను నేనే అయ్యున్నాను. ఎక్కడెక్కడ గొప్ప గొప్ప విభూతులు ప్రకటితమవుతూ ఉంటాయో అది నేనే అని చెప్పుకున్నాడు పరమాత్మ. అలాంటిది ఒకటే ఇది ధాత, ధరిస్తున్నాడు, విశ్వాన్ని ధరిస్తున్నాడు అన్నమాట అనంతుడి యొక్క రూపంలో. అలాగే విధాత, విధాత్రే నమః. ఇది ఏమిటి? ధరిస్తున్నాడు, ఇస్తున్నాడు అంటే పోషిస్తున్నాడు అని కదా. ధరించడం అంటే పోషిస్తున్నాడు కూడా. మరి ఇదేమిటి? ఎలా పోషిస్తున్నాడు అంటే విశేషముగా పోషిస్తున్నాడు ఆయన. విధాత, విశేషముగా పోషిస్తున్నాడు. ఏమిటా విశేషము అంటే కర్మణాం తత్ఫలానాం చ విధాత. కర్మలను దానికి తగ్గట్టే ఎవరిని మొయ్యాలో అలా మోస్తున్నాడు ఆయన. సృష్టిని చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడు? గుణకర్మ విభాగశః. ఆయనకి ఇష్టం వచ్చినట్టు ఇలా విడిచిపెట్టలేదు. అందుకే మన సిద్ధాంతం, మన సనాతన ధర్మంలో ఒక క్లారిటీ అన్నది ఉంటుంది. దేవుడు అనాదిగా ఉన్నాయి, పూర్వజన్మలు ఉన్నాయి, తర్వాత ఉత్తర జన్మలు వస్తాయి దేహభ్రాంతి ఉన్నంత వరకు అని చెప్తాం మనం. ఎందుకంటే ఈ దేహం మనకి వచ్చింది అంటేనే దానికి ఒక కారణం ఉంది వెనక. ఆ కర్మల కారణంతోనే ఆ శేషాన్ని అవి ఇప్పుడు మనం తెచ్చుకుంటున్నాం. అవే ప్రారబ్ధ ఆగామి సంచిత కర్మలుగా మనకి వచ్చి పడ్డాయి అవి. అయితే ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాము, మహా అయితే ఒక వస్త్రం చేత కొన్ని పుస్తకాలు పట్టుకొచ్చాం. అలా రావడం ప్రారంధం. అలాగా ఈ జన్మ వచ్చింది. ఇవి వచ్చాను అంటే, ఇవి తెచ్చుకున్నా అంటే ఇంట్లో ఇవే ఉన్నాయని కాదు కదా, ఇంట్లో ఇంకో 4-5 వస్త్రాలు ఉంటాయి. అవన్నీ సంచితాలన్నమాట. ప్రారబ్ధం త్విహ భుజ్యతాం. ప్రారబ్ధాన్ని మటుకు అనుభవించి తీరవలసిందే. అయితే జ్ఞాని అనుభవిస్తాడా? జ్ఞాని కూడా ప్రారబ్ధం తగులుతుంది, కానీ బాధపడడు, కష్టపడడు. ఎందుకంటే దేహానికి కదా కర్మలు అంటేవి, దేహేంద్రియాలకు. కర్మలు దేంతో చేస్తామో దానికే. మనసా వాచా కర్మనే కర్మలు చేస్తున్నాం. కాయిక వాచిక మానసిక కర్మలు చేస్తున్నాము. వాటికి తగ్గట్టే పుణ్యము పాపము తగులుతాయి. వాటికి తగ్గట్టే పుణ్యమైన పాపమైన కాయికంతో అంటే శరీరంతో చేసినవి శరీరంతో, మానసికంగా మనస్సుతో, వాచికంగా చేసిన మాటతో అనుభవిస్తాడు ఆ జీవభ్రాంతి ఉన్నవాడు. జ్ఞానికి జీవభ్రాంతి, దేహాదులయందు భ్రాంతి ఎప్పుడైతే తొలగిందో ఆ కర్మలు తగులుతాయి, కానీ నేను దేహం కాదు అనుకుంటాను. అంటే ఉదాహరణకి వాడి దృష్టి ఎలా ఉంటుంది జ్ఞానికి అంటే సర్వాత్మ భావన వస్తుంది. దేహ భ్రాంతి పోయింది. మహాకాశానికి కుండలు అన్న దృష్టి లేదు. ఇప్పుడు నాకు తలనొప్పి వస్తే నాకు తెలుస్తోంది, ఎందుకు? దేహాత్మ భ్రాంతి. మీకు తలనొప్పి వస్తే నాకు తెలియట్లేదు, ఎందుకు? మీ దేహం నాది కాదని నాకు ప్రస్ఫుటంగా తెలుసు, అనుభవంలో ఉంది. అది జ్ఞానికి ఏ దేహము నేను కాదు అన్నట్లు ఉంటాడు. అందుకే ఏ దేహానికి ఏవైనా ఆయన పట్టించుకోడు. మన దృష్ట్యా అయ్యో ఆయన దేహంతో ఉన్నాడే, అంత జ్ఞానికి కూడా కంఠానికి ఏదో అయింది, కాలుకి ఏదో అయింది, ముఖానికి ఏదో అయింది మనం చూస్తూ ఉంటాం. ఆయన అనుకోవట్లే. అది అన్నమాట విచిత్రం, అలా ఉంటుంది. అందుకని కర్మ ఫలాలు బట్టి ఆయన విశేషముగా అందరినీ ధరిస్తున్నాడు. ఏది ఎప్పుడు ఎలా ఎక్కడ ఎవరికి ఇవ్వాలో ఆ కర్మ ఫలాన్ని దాన్ని అనుగుణంగా ఇస్తూ వాళ్ళని పుణ్యమో పాపమో ఇస్తున్నాడు. కాబట్టి ఆయన విధాత, విశేషముగా ఇస్తున్నాడు. వారిలా నేను లేను అంటే ఉండవు. నీ కర్మలు నీవి, వారి కర్మలు వారివి. మంచి కూడా అట్లనే అనుకోవాలి. కష్టం వచ్చినప్పుడే మనం పోలిక పెట్టుకుంటాం, మంచి వచ్చినప్పుడు ఎవరు పట్టించుకోరు. ఫలానా వాళ్ళకన్నా నాకు ఉత్తమ స్థితిలో కొన్ని విషయాల్లో ఉన్నాం, పట్టించుకోరు. అందుకని అన్నిట్లో కూడా చూసుకోలేదు, దేన్ని చూసుకోవద్దు.
కర్మ భగవానుడు నాకు ఇచ్చాడు, నేను చేసిన ప్రారంధం నేను అనుభవిస్తాను. ఈశ్వరార్పణమే అది కూడా. అప్పుడు ఆయనే దయ చూపిస్తాడు ఎప్పుడు అప్పుడు. అందుకని కర్మకు కర్త, కర్మకు ఫలము కూడా ఆయనే అయ్యున్నాడు. ఎందుకంటే కర్మలన్నీ ఎవరిస్తున్నారు? ఎవరు స్వేచ్ఛతో ఇస్తున్నాడు? మన కర్మలన్నీ తీసుకుని దానికి తగ్గట్టు విభజించే పని ఎవరు పెట్టుకున్నారు? పరమాత్మే పెట్టుకున్నాడు. అంటే కర్త ఎవరయ్యాడు? పాప ఆయనే అయ్యాడు. మరి ఈ కర్మలు మళ్ళీ చేసాం, మళ్ళీ పోగు చేసుకున్నాం, మన జేబులో పెట్టుకోం కదా, మళ్ళీ ఆ లెక్క ఆయనే రాసుకున్నాడు. అంటే కర్త భోక్త యథార్థమైన పని పెట్టుకున్నది ఆయనే. ఆయన అసంగుడు అంటాడు. మనం విచిత్రం, మనం అంటుకుంటున్నాం. మనం ఆయనకి ఇచ్చినా కూడా మనమే అంటుకుంటున్నాం. ఎంత కాదనుకున్నా ఒక 11 సార్లు విష్ణు సహస్రనామ పారాయణ రోజు పెట్టుకుందాం అనుకున్నా, చేశాక ఒక మండల దీక్ష అయ్యాక కొంచెం ఆలోచిస్తాం, ఏదన్నా కలిసి వచ్చిందా, ఎవరన్నా ఫోన్ చేసి ఏమన్నా చెప్తారా. అదే భోక్తృత్వ భావన. ఎంత విష్ణు చరణారిందారపడమస్తూ అంటున్నా కించిత్ ఎక్కడో మనకి ఆ మమకారం పట్టేసుకుంటూ ఉంటుంది. సహజం, ఉండదని కాదు, ఉండొద్దని కాదు. కాకపోతే ఆ కామ్యము ధర్మబద్ధమై ఉంటే పరమాత్మయే తీరుస్తాడు. కర్తృత్వం ఊరికే పెట్టుకుంటే భోక్తృత్వం వచ్చి పడుతుంది. అది సుఖం కావచ్చు, దుఃఖం కావచ్చు. అందుకే ఈశ్వరార్పణం చేసేసి ఆయన ఇస్తాడు అని చెప్తారన్నమాట. అలాగే ధాతురుత్తమ, ధాతవే ఉత్తమాయ నమః అన్న నామం అన్నమాట ఇది. అంటే విశేషముగా పోషించేవాడు, ఉత్తమంగా చక్కగా. అంటే మనం అనుకుంటాం, అయ్యా ఆయన చూస్తున్నాడా నన్ను, నా మాటలు చేరుతున్నాయా. చక్కగా గొప్ప గొప్ప వాళ్ళు చూస్తూ ఉంటాం, విష్ణు సహస్రనామ సంఘము పారాయణ చేస్తూ ఉంటారు. ఎంతో గొప్ప విషయం నిజం చెప్పాలంటే. అవన్నీ చాలామంది నిష్కామ్యంగానే చేస్తారు. పలానా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి అభివృద్ధి రావాలని చెప్పి, లేకపోతే లోక కళ్యాణం గురించి అని చెప్పి చేస్తారు. అవన్నీ కూడా పరమాత్మ అకౌంట్లో వెళ్తూ ఉంటాయి అన్నమాట, ఉత్తమమైన వాటిల్లో. ఎందుకంటే కర్తృత్వ భావన నీకు లేదు, కర్మ వ్యర్థము కాదు. మరి ఎవరు చూసుకోవాలి కర్మ? ఆయనే తీసుకుంటాడు. అప్పుడు ఆ కర్మలన్నీ పట్టుకునే పరమాత్మ ఈశ్వరుడు ఏం చేస్తాడంటే అవతారం తీసుకుంటాడు. అంటే అవతారానికి స్వేచ్ఛయే, స్వయంభువే ఆయన. కానీ కర్మ అంటూ ఏదైనా ఉండాలి కదా ఆయన అంటూ శరీరం తీసుకోవడానికి. మరి ఎక్కడి నుంచి వస్తాయి ఆ కర్మలు? అంటే మనమే ఈశ్వరార్పణం వస్తూ అంటున్నాం. అవన్నీ ఒక చోట చేరుతున్నాయి. మునులు ఋషులు నిష్కామ్యంగా తపస్సు ఎందుకు చేస్తారో ఇప్పుడు అర్థం చేసుకోవాలి. అలా ఒక్కడు పిలిచినా ప్రహ్లాదుడు లాంటి వాడు ఆయన వస్తారన్నమాట. అలా పిలవట్లేం అంతవరకే. అందుకని అంత విశేషంగా పోషిస్తూ ఎవరి ధర్మములు వాళ్ళకి ఇస్తూ ఉంటాడనమాట. అలాగే ధాతురుత్తమ అంటే పృథివ్యాది ధాతువులు శరీరములో అంతటా కూడా వ్యాపించిపోయి ఉన్నాయి. అలాంటి ధాతువులలో ఉత్తమమైన వాడు, శ్రేష్ఠుడు ఏదైతే ఉందో అవి అన్నమాట. అంటే ఆయనలోంచి వచ్చిన చిన్న ధాతువులు అవి, పరమాణువులు. ఆయన ఎంత గొప్పగా ఉంటాడు, ఇంకా గొప్పగా ఉంటాడు. అంటే ఉదాహరణకి చెప్పాలంటే, ఎవరో ఇలాంటి పేపర్ తెచ్చుకుని ఇక్కడ పడిపోయి ఉంది, మనం చూసాం, అద్భుతంగా ఉంది వాళ్ళ యొక్క రైటింగ్. ఇప్పుడు మనం ఏంటో, అబ్బా ఆయన సిగ్నేచరే అంత బాగా పెట్టాడు, అసలు రాస్తే ఎంత బాగుంటుందో అనుకుంటాం కదా. అలాగా ఆయన యొక్క సృష్టి చిన్న రూపంలోనే ఇంత గొప్పగా ఉంటే అసలు ఆయన ఎంత గొప్పగా ఉన్నాడో. ఒక గుడి అద్భుతమైన నిర్మాణం ఉంది, ఇదే ఇంత గొప్పగా ఉంటే అసలు గుడి కట్టినవాడి యొక్క శిల్పి యొక్క నైపుణ్యత ఎలా ఉందో, ఆయన బుద్ధిశక్తి ఎట్లా ఉందో అని ఆలోచిస్తాం. అలా చూడాలి పరమాత్మని, ఇంత గొప్పగా ఎలా నిర్మించాడు పరమాత్మ అన్నట్లు. అందుకు అన్ని ధాతువులకు కూడా, ఇలా బంగారం కానీ వెండి కానీ ఇలాంటి ధాతువులు అనుకోవచ్చు, పంచభూతాలు అవి కూడా ధాతువులే. అవి కూడా ఆయన ఎలా చేశాడు అసలు? ఒక్కొక్క దానికి ఒక్కొక్క లక్షణం, దానికి పెట్టిన నియమం అవి దాటట్లేవు. ఎంత విచిత్రం అసలు. నీరు ఇలా పారుతూనే ఉంటాయి, అగ్ని పైకే వస్తూ ఉంటుంది, వాయువు వీస్తూనే ఉంటుంది, ఆకాశం ఏమో అఖండముగా ఉంటుంది. ఎంత విచిత్రంగా ఉంది అసలు. పృథివీ మనల్ని ఆధారం చేసుకొని మనల్ని నడిపించడానికి తోడ ఉంటుంది. ఇవన్నీ ఎలా పెట్టాడంటే ఆయనలో ఒక చిన్ని అంశాలు అవి. ఉత్తమ ధాతు అసలు ఆయనే అయి ఉన్నాడు కాబట్టి, ఆయన ఒక శక్తే వీటిలో ఉత్తమముగా ప్రకాశించింది కాబట్టి వీటికి ఆ పేరు వచ్చింది, వీటిల్లోకి ఆ శక్తి వచ్చింది. అలాగే ధాత అన్నప్పుడు మన బ్రహ్మగారిని, చతుర్ముఖ బ్రహ్మగారిని కూడా ధాతా శబ్దంతో అంటాం. ఇక్కడ ధాతురుత్తమ అంటే ఈ బ్రహ్మగారి కన్నా ఉత్తమమైన వాడు. అంటే బ్రహ్మగారు సృష్టికర్తకి కన్నా పైన వాడు ఆయన నారాయణుడు. అలాగే దాత అంటే కూడా పుట్టినవి. ఇప్పుడు ఆయన పుడతాడు, ఆయన కూడా జన్మ తీసుకుంటాడు. స్వయంభూ నుంచే ప్రారంభించాం కదా ఇవాళ, ఎట్లాగూ పుట్టాడు అని చెప్పి
మనలా ఉంటాడా అంటే మనకంటే కర్మశేషాలు ఉన్నాయి, పుట్టినవాడికి మరణము తప్పదు, బాధలు తప్పవు, సుఖములు దుఃఖములు రెండు కలిపే వస్తాయి, భూమిలో ఉంటాయి, ఇలాంటివన్నీ జనరల్గా చెప్తూ ఉంటారు. మరి ఆయన ఈ భూమి మీద పుట్టాడు కదా, అందుకని చెప్పి మాయకి వశుడవుతాడా అంటే వశుడవ్వడు. ధాతురుత్తమః, ఉత్తమమైన వాడు, ఆయనకు అంటవు, దీనికి అతీతంగా ఉన్నాడు. ఆయన ఎక్కడున్నా అతీతముగానే ఉంటాడు. ఆయన ఈ లోకంలో కాడు, ఈ లోకంలో ఒక ఆకారముగా మనకి గోచరిస్తున్నాడు, కానీ ఎప్పుడూ సర్వాంతర్యామి. ఆయన ఒక రూపంలో కూడా ప్రకటింపబడ్డాడు. అందుకే అవతారము దిగి వచ్చాడు. ప్రత్యక్షము అంటే కంటికి కనపడుతున్నాడు, ఆయన ఇంద్రియ గోచరుడు అవుతున్నాడు. అలా అప్రమేయ, అప్రమేయాయ నమః, ఇది అద్భుతమైనది. అంటే ఇదే ఇందాక శబ్ద బ్రహ్మం అన్నాం కదా, అక్కడిది ఇక్కడ రావాలన్నమాట. ఈ పరమాత్మ ఇన్ని విధాలుగా స్వయంభూ అంటున్నారు, ధాతు అన్నారు, విధాత అన్నారు, ధాతురుత్తమ అంటున్నారు, ఇన్ని విశేషాలు చెప్పారు ఇప్పటి వరకు. ఎక్కడ చెప్పారు ఇవన్నీ, ఎలా చెప్పాడు, నాకు తెలియట్లేదు అనుకుంటే ప్రమాణము కావాలి. ఏది నాకు తెలియాలన్నా ఒక ప్రమాణము కావాలి. ఏమిటా ప్రమాణము అంటే ప్రత్యక్ష ప్రమాణం. కంటికి కనపడితే నమ్మేస్తారు, ఇది పుస్తకం, దీన్నేమి వేదంలో చేర్చక్కర్లేదు. కళ్ళకు ఒకటి కనపడుతుంది, ఇది ఆకారంతో ఉంటుంది, అది పుస్తకము, అవసరం లేదు. ప్రత్యక్షంగా కనపడేది వేదాల్లో ఉండవలసిన అవసరం లేదు. అందుకని ప్రత్యక్షంగా ఇంద్రియ గోచరం అవుతున్నాయి. ఊపిరి తీసుకోవాలి, తండ్రి వీళ్ళు, తల్లి వీళ్ళు అవసరం లేదు. అవి ఒకచోట చెప్తారు, తల్లిని గౌరవించండి, తండ్రిని, అంతవరకే. తల్లిని ఎలా గుర్తుపెట్టాలి, తండ్రిని ఎలా గుర్తుపట్టాలి అంటే ఉండవు. ప్రత్యక్షంగా కనపడినవి కనపడతాయి. అందుకని ప్రత్యక్ష ప్రమాణానికి వేరే అవసరం లేదు. అయితే ప్రత్యక్ష ప్రమాణములు అంటే వీళ్ళు అంటారు విజ్ఞానవేత్తలు అనే భ్రమలో ఉండేవాళ్ళు ఉంటారు చాలామంది. కనపడిందే నమ్ముతాం మేము అంటారు. కనపడేవన్నీ నమ్ముతావా అని అడగాలి. అప్పుడు అవును అంటే వాళ్ళంత పప్పులో కాలేసిన వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే సూర్యుడి ఉదయాస్తమాలు కనపడుతున్నాయి. సైన్సే చెప్తోంది సూర్యుడికి ఉదయము లేదు, అస్తమము లేదు. భూమి దృష్ట్యా చూసినప్పుడు అది ఉదయాస్తమాలులా కనపరుస్తున్నాయి. భూమి తిరుగుతోంది, మరి తిరగడం నాకు కనపడట్లేదు, ఎవరికి తెలియట్లేదు కదా, తిరిగేది తిరగనట్టు గోచరిస్తోంది. అంటే ప్రమాణానికి విరుద్ధంగా ఉన్నాయి. అసలు ఉదయాస్తమాలు లేనిది ఉదయాస్తమాలు ఉన్నట్లు గోచరిస్తోంది. మరి ప్రత్యక్ష ప్రమాణం ఎలాగా కనపడితేనే నమ్ముతా అంటే, ఇప్పుడు అందరం ఇక్కడ ఉన్నాము, ఇప్పుడు మన ఇల్లులు ఉన్నాయా లేవా, అక్కడ తాళాలు వేసి వచ్చాం, నమ్మకం కనపడట్లేదుగా మరి. అందుకే ప్రత్యక్ష ప్రమాణం ఎప్పుడూ ప్రమాణం కాదు, కొన్ని సందర్భాల్లో కుదరదు. అందుకనమాట. అలాగే అందుకని దాని తర్వాత ఇంకొంచెం గొప్ప ప్రమాణం కావాలి. ఏమిటంటే అనుమానం, ఒక ఊహ. అదే ఇప్పుడు మీరు అన్నారు ఇల్లులు అంటే ఉన్నాయి, ఏది ఒక నమ్మకం, అది మరీ కదిలేది కాదు, అది ఒక స్థూలముగా ఉంటుంది, అలా ఎవరో ఎత్తుకొని తీసుకెళ్లేది కాదు, ఇల్లు వరకైతే ఉంటుందని చెప్తారు. ఈశ్వరుడు అనుగ్రహం, మంచి మాటలు వినడానికి వచ్చాం కాబట్టి ఆయనే కాపాడుతాడు అనే ఒక నమ్మకం. అనుమాన ప్రమాణం ఎలా ఉంటుందంటే కంటికి ఒకటి కనపడుతూ ఉంటుంది. అంటే ఒక కొండ మీద పొగ కనపడుతూ ఉంది, అయ్యో కొండలోంచి పొగ వస్తోంది అని ఎవడు అనుకోడు. కొండలో అగ్ని ఉంది, అగ్ని ఉంది కాబట్టే పొగ వస్తోంది అని ఒక అనుమానం. మనకెట్లా తెలుసు, ఇంట్లోనో ఎక్కడో మనం చూసాం, పొయ్యి దగ్గర ఎక్కడో చూసినప్పుడు ఇలా పొగ, అగ్ని ఉన్న చోటే పొగ వస్తూ ఉన్నది, అది మనకి తెలుసు. కాబట్టి ఇక్కడ కూడా ఆ అనుమానం చేశామన్నమాట. దాన్ని బట్టి ఎక్కడైతే అగ్ని ఉంటుందో అక్కడ పొగ వస్తుంది అని ఒక నిర్ధారణ చేసాం. ఆ అనుమానంతో దొరుకుతాడా పరమాత్మ? అలా కూడా దొరకడు. ఎందుకంటే అనుమానంలో కూడా ఏదో ఒక వస్తువు ఇంద్రియ గోచరం అవ్వాలి. పొగంటూ కనపడితే కదా అగ్ని ఉందన్నాము, అట్లా కూడా కనపడట్లేడు. మరి ఎలా? ఉపమానము, ఒక పోలిక పెడదాం పోని. ఏమిటా పోలిక అంటే చంద్రుడులాగా ఆయన చల్లగా ఉంటాడు, సూర్యుడులాగా ప్రకాశవంతుడు పరమాత్మ, ఆకాశము వలె అఖండముగా ఉంటాడు. అంటే ఉపమానం ఎప్పుడూ కూడా కొంతవరకు ఏదో ఒక గుణము, ఒక లక్షణాన్ని మాత్రమే చేరుకుంటోంది, అన్నీ లేదు. ఇప్పుడు చంద్రుడిలాగా చల్లగా ఉంటున్నాడు పరమాత్మ, అమృత తత్వముని ఇస్తున్నాడు, సూర్యుడిలాగా ప్రకాశిస్తున్నాడు. చంద్రుడిని సూర్యుడిని పరమాత్మతో పోల్చాం ఒక గుణం, కానీ సూర్యుడికి ఉన్న లక్షణం చంద్రుడికి లేదు, చంద్రుడికి ఉన్న లక్షణం సూర్యుడికి లేదు. రెండిట్లో లక్షణం ఈయనకున్నాయి, అంటే ఈయన లక్షణమే ఆ రెండిట్లో వేరువేరుగా ఉన్నాయి వివిధ కార్యాలుగా. కానీ ఉపమానము కొంతవరకే తీసుకెళ్తుంది. యథాతథంగా తెలిస్తే ఇదే అని చెప్పచ్చు, అలా లేదు. అందుకని ఉపమానము కొంతవరకే వెళ్తుంది. మరి ఎలాగా పరమాత్మ అంటే శబ్ద బ్రహ్మమే, వేదమే ప్రమాణం. వేదము చెప్పింది బ్రహ్మం ఉంది, బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నాపరః, బ్రహ్మము మాత్రమే సత్యము, జీవుడు బ్రహ్మం ఒకటే, ఏకమేవాద్వితీయం బ్రహ్మ
సర్వం ఖల్విదం బ్రహ్మ, అంతటా ఉన్నది బ్రహ్మము మాత్రమే. అలా అనేక చోట్ల ఉన్నది మాత్రము బ్రహ్మమే. ఆయనే సగుణ సాకారంగా వచ్చినప్పుడు రుద్రుడు అంటున్నాము, అందుకే రుద్ర సూక్తం ఉంది. విష్ణు అంటున్నాము, విష్ణు సూక్తాలు ఉన్నాయి, పురుష సూక్తాలు ఉన్నాయి, శ్రీ సూక్తాలు ఉన్నాయి. అనేక విధాలుగా వర్ణిస్తున్నాము ఆ పరమాత్మనే అని తెలుసుకోవాలి మనం. మరి ఇదమిద్దముగా చెప్తోందా? ఎందుకంటే ఇక్కడ కూడా ఇప్పుడు శ్రీ సూక్తంలో అమ్మవారే అన్నిటికన్నా ఉత్తమమైనది, ఆవిడే గమ్యము అని చెప్తున్నారు. పురుష సూక్తంలో ఆయనే అంతిమము, ఆయనే గమ్యము అంటున్నారు. రుద్ర సూక్తం అదే శ్రీ రుద్రంలో ఈశ్వరుడు శివుడే గమ్యం అన్నారు. మరి ఇది ఎట్లా పొసుకుతుంది అంటే ఇవన్నీ నామరూపాలుగా చూడడం వల్ల నీకు ఇట్లా అవుతోంది తప్ప ఇదమిద్దం ఇదే బ్రహ్మమని చెప్పడానికి ఎవరి తరము కాదు. ఏదో ఒక గుణం ఆయన తీసుకుంటేనే మనము ఆ బ్రహ్మాన్ని చేరుకునే ప్రయత్నం చేస్తున్నాం. ప్రయత్నం అంతవరకే. మరి ఎలాగ చేర్చుతాం బ్రహ్మం అంటే ఒకటి చెప్పింది వేదాంతమే, ఒకటి చెప్పింది ఏమిటంటే వ్యతిరేక దిశలో ప్రయాణం చేయి. ఏమిటంటే నీకు కనపడేవన్నీ ఇది కాదు, ఇది కాదు, ఇది కాదని తీసిపాడే. నయితి విశ్వం కనపడుతోంది, విశ్వం కాదు. నా శరీరం కనపడుతుంది, ఇది కాదు. ఊహ కొంచెం ఆలోచిస్తాం, ఊపిరులు ఉన్నాయి, ఊపిరి బ్రహ్మము కాదు. దానికి ఒక ప్రక్రియ ఉంది ఎలా అర్థం చేసుకోవాలని ప్రకరణ గ్రంథాల్లో కూడా శంకరాచార్యులు చాలా గొప్పగా ఇచ్చారన్నమాట. అలాగా నిషేధించగా దేన్ని నిషేధించలేక మిగిలిపోతామో మాట అంటే నిషేధించడానికి ఒకటి, నిషేధించడానికి నీవు కూడా ఉండకుండా త్రిపుటి ఐక్యమైపోతుందో ఎలా అనుభవముతో, అదే నీ యొక్క స్వరూపము, అదే పరమాత్మ అని చెప్పింది వేదం. అలాగనమాట అలా పరమాత్మను తెలుసుకోవాలి. అందుకని ఇంత ప్రాసెస్ ఉంది. ఇదమిద్దమని చెప్పలేము, ఇది అని వేదము కూడా నేరుగా చెప్పలేదు, తటస్థముగా సుమారుగా చెప్పింది పరబ్రహ్మ స్వరూపాలు ఇలా ఉంటాయి అని. అందుకని అప్రమేయుడు అదే అనమాట. అప్రమేయ శబ్దానికి మనం ఇన్ని చెప్పుకోవాల్సి వచ్చింది. శంకరులు అంత బాగా ఇచ్చారు. అంటే ప్రమాణములకు అందనివాడు. తర్వాత హృషీకేశాయ నమః. హృషీకములు అంటే ఇంద్రియములు అని. హృషీకాని ఇంద్రియాణి యస్య వశే వర్తంతే స పరమాత్మ హృషీకేశ. ఈ హృషీకములు శబ్దంతో ఇంద్రియములే చెప్పబడుతున్నాయి. నా ఇంద్రియములకు అధిష్టానమై ఉన్నవాడు అంటే 11వ పంచేంద్రియములు చెప్పినా దానిపైన కూడా మనస్సు ఎలాగూ ఉంటుంది, దానికి కూడా అధిష్టానమై. ఇక్కడ మళ్ళీ మనస్సు శబ్దంతో పూర్తి అంతఃకరణాన్ని తీసుకోవాలి. అంటే మనోబుద్ధి చిత్త అహంకారము కూడా, జీవభావన కూడా తీసుకోవాలి. మనస్సు సంకల్ప వికల్ప సంఘాతములు, ఇది కావాలి అది వద్దు అంటూ ఉంటుంది. బుద్ధి అన్నది ఇది మంచిగా అది చెడా చెప్తూ ఉంటుంది. చిత్తం అన్నది ఏమిటి? ఈ మనస్సు బయట తిరుగుతూ ఉంటుంది, అదంతా తీసుకొచ్చి లోపల వేసుకుంటూ ఉంటుంది, ఒక రిపాజిటరీలో ఒక బ్యాగ్ లాగా. అది చిత్తం. అందుకే చిత్తశుద్ధి అంటారు. ఆ లోపలన్ని జ్ఞాపకాలు అంతా చెత్తాచెదరం, ఈ జీవభావన మమకారాలు అహంకారాలు ఉంటే పరమాత్మను కూర్చోబెట్టలేమంటే అవగతము కాడు. అంటే నీళ్ళల్లో మొత్తం మట్టి అవన్నీ ఉంటే కింద ఏముందో తెలియదు, లోపల నిధి ఉన్నా కనపడదు. ఆ చెత్తని తొలగించడంతోనే ఉన్న పదార్థం కనపడుతుంది. అందుకని చిత్తశుద్ధి కావాలి. ఈ మనోబుద్ధి చిత్తములు ఎందుకు వచ్చాయంటే అహంకారం, అహం అన్న భావనతో వస్తుంది. ఈ అహము ఈ మనోబుద్ధి చిత్తహంకారాల నుంచి బయటకు వచ్చేసింది, నాయందు లేదది. అందుకని ఇవి నేను కాదు, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే వీటిలన్నిటికీ ఒక యజమాని ఉన్నాడు, ఆయన శక్తి. అందుకే గీతలో కూడా ఆయన్ని గుడాకేశ అంటున్నారు, సాధకుణ్ణి చెప్పేవాడిని హృషీకేశ అంటున్నారు. అంటే వినడానికి సిద్ధంగా మనస్సు పెట్టి ఆయన నుంచున్నాడు. ఆ మనస్సు యందు ప్రభావము కలిగించగలిగే శక్తి హృషీకేశుడికి ఉన్నదన్నమాట. అందుకు ఆయన హృషీకేశుడు. అలాగే హృషీకేశుడికి ఇంకో గొప్ప భాష్యం కూడా శంకరులు ఇచ్చారు. సూర్యరశ్మిర్ హృషీకేశ పురస్తాత్ అన్నారన్నమాట. అంటే సూర్యుడి యొక్క కిరణాలను కూడా హృషీకేశములు అంటారు అని. అందుకే సూర్య సంబంధంగా కూడా విష్ణు సహస్రనామం మనకు బాగా అవగతం అవుతూ ఉంటుందన్నమాట. అందుకే సూర్యుడు చంద్రుడు యొక్క ప్రకాశవంతము ఆనందంగా ఉంటుంది. నిజంగా సూర్యుడు రాకపోతే మనకే చాలా డల్గా ఒక రకంగా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అది చూస్తే రోజు ఉండేదే, మన చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, కానీ ఒకసారి చూసినప్పుడు ఒక ఆనందం, ఉన్నాడు, సూర్యుడు కనపడ్డాడు, చంద్రుడు కనపడ్డాడు అంటే ఏదో అంటే అదో విచిత్రం. మనం లేనప్పుడు వాళ్ళు ఉన్నారు, మనం వెళ్ళిపోయాక వాళ్ళు ఉంటారు. అదో సత్యం, చిన్న సత్యం అన్న భావన అక్కడ కూడా భాషిస్తూ ఉందన్నమాట వాళ్ళల్లో. అయితే వాళ్ళు మనమేమో చూస్తున్నాం మన ఇంద్రియాలతో,
పలకరిస్తున్నాం అట్లా. మరి వాళ్ళు ఎలా పలకరిస్తున్నారు సూర్యచంద్రులు అంటే వాళ్ళ కాంతి స్వరూపముగా మనల్ని తాకుతున్నారన్నమాట. అలా హృషీకేశులు అని. అలాగే పద్మనాభ, పద్మనాభాయ నమః అంటే పద్మముయే నాభిలో ఎవరికి ఉంటుందో ఆయన పద్మనాభము. అదేంటి నాభిలో పద్మం పెట్టుకోవడం ఏంటంటే దానిలో ఒక విశేషం, అదేం ఉత్తి పద్మం కాదది. దానిలో చతుర్ముఖ బ్రహ్మగారు ఉన్నారు, సృష్టికర్త ఉన్నారు. నాభి అంటే మధ్యస్థానము, చతుర్ముఖ బ్రహ్మగారికి కూడా ఆది అధిష్టానము అయ్యి ఉన్నవాడు పద్మనాభుడైన ఆ శ్రీమన్నారాయణ మూర్తి. అది అలా అర్థం చేసుకోవాలి. అంటే మనకి విగ్రహ రూపాల్లో లేదా ధ్యానమూర్తిలో ఎందుకు అలా చూపిస్తారు అంటే అధిష్టానముగా ఉన్నారు, దాని నుంచి ఇలా ఉద్భవించిన వాడు అని తెలియడానికి. అందులో విచ్చుకున్నది, అది ముడుచుకుపోయినది కాదు. అంటే ఈయనకి ఆయనకి కనెక్షన్ ఉంది, ఈయననే బ్రహ్మస్వరూపానికి శక్తి, అంతే కదా. తల్లికి బిడ్డకి కూడా నాభి సంబంధమే ఉంటుంది. ఈవిడ ఏది తింటూ ఉంటుందో బిడ్డ కూడా లోపలది తింటాడు. ఇది బహిర్ముఖంగా చూపెట్టినప్పుడు ఈయనలోని శక్తే బ్రహ్మగారి నుంచి జ్ఞానముగా వేదముగా వ్యక్తం అవుతూ ఉన్నది. ఆయన కొత్తగా ఆయన ఇండిపెండెంట్ కాదు, ఆయనేమి పరమాత్మయే అధిష్టానం. అందుకే లలితాదేవిని కూడా చూపెట్టినప్పుడు శివపర్యంకముతో ఉంటుంది. అంటే శివుడు ఎప్పుడు అధిష్టానముగా ఉంటారు, జగన్మాత వ్యక్తమయ్యే స్వరూపిణిగా ఉంటుంది అనమాట. అక్కడ అలా చూపిస్తూ ఉంటారనమాట. అలాగే నాభి పద్మనాభుడు ఆయన అంటే సృష్టికి చేసేవాడికి కూడా సృష్టికర్త, ఆది సృష్టికర్త అని తెలుసుకోవచ్చు. అమర ప్రభువు, అమర ప్రభవే నమః అని. అమరులు అంటే అమరాణాం ప్రభువు అంటే అమరులు ఎవరు అంటే మరణము లేని వాళ్ళు. ఎవరు మరణం లేని వాళ్ళు? ఎవరు? జ్ఞానులు అనుకోవచ్చు, దోషం ఏమీ లేదు. యథార్థానికి జ్ఞానులే అనుకోవాలి, జ్ఞానులు మాత్రమే మరణం లేనివాడు. కానీ ఇక్కడ బ్రహ్మగారు చెప్పారు కదా, ఆ తర్వాత ఎవరు వస్తారంటే దేవతలు, ఇంద్రాది దేవతలు. అంటే వారు నిజానికి అమరుల అంటే మనతో పోల్చుకుంటే సాపేక్షముగా అమరులు వాళ్ళు. అంతవరకే, వారికి సమయం అయిపోయినప్పుడు తీసుకెళ్ళిపోతారు. అందుకని అది వారికి కూడా కాల పరిమితి ఉంది, ఎక్కువ ఉంది, మనతో పోలిస్తే సుఖము ఎక్కువగా ఉంది. అంతవరకే అర్థం చేసుకోవాలి. సాపేక్షముగా వాడిన యొక్క శబ్దము అమరులు. వారికి కూడా ప్రభువు పరమాత్మయే అయ్యి ఉన్నాడు. ఈ ప్రభు శబ్దం చెప్పాం కదా, మన వేదములో మన స్వామికి వాడే ఒక శబ్దం అనమాట. వేరే వాళ్ళు దొంగలించడం వల్ల ఆ ప్రభు అంటేనే మనకు ఎవరో గుర్తొస్తూ ఉంటారు. అలా కాకుండా మన ప్రభువు అమర ప్రభువు పరమాత్మయే అయ్యున్నాడు, నారాయణుడే అని తెలుసుకోవాలి మనం. అలాగే విశ్వకర్మ అంటే విశ్వకర్మణే నమః. విశ్వకర్మ రూపంలో అంటే విశ్వాన్ని సృష్టించినవాడిని విశ్వకర్మ. మనకు అందరూ తెలుసు, విశ్వకర్మ విగ్రహాలు కూడా చూస్తారు. నారాయణమూర్తి అన్నమాట ఆ విశ్వానికి కూడా ఆ కార్యము చేసినవాడు, అంత చక్కగా నిర్మించినవాడు ఎవరు అంటే పరమాత్మయే అయ్యున్నాడు. భిన్నముగా ఇంకెవరు లేరు. విశ్వముగా భాషించింది ఆయన. ఎంత విచిత్రం చూడండి, విశ్వాన్ని సృష్టించింది ఆయన, అది కదలట్లేదని చైతన్యంగా దానిలో దూరి అది కదిలేలాగా చేసిన చక్కగా పని చేసిన వాడు కూడా ఆయనే అయ్యున్నాడు. అందుకని విశ్వకర్మ నామముతో పరమాత్మనే చెప్తున్నాడు. ఇక్కడ విశ్వ అన్నదానికి శంకరులు ఎంత గొప్పగా రాశారంటే వి శబ్దంతో విచిత్ర నిర్మాణము, విచిత్రంగా. ఇప్పుడు ఒక అగ్నిని నేను చేతిలో పట్టుకోలేను, అలాంటిది ఒక దారువు, ఒక చెక్కలో, ఒక వృక్షంలో అగ్ని ఉంటుంది. అందుకే కదా 2 రాపిడి చేస్తే అగ్ని వస్తుంది, 2 రాళ్లలో అగ్ని ఉంది, కొడితే అగ్ని వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? అలా పంచభూతాలన్నీ తత్వాన్ని అంత విచిత్రంగా దాచి ఉన్నాడు. అంత పంచభౌతికమే, ఏది ఎంత కావాలో అంతే ఉంచుతున్నాడు. మన శరీరంలో కూడా వేడి అగ్ని వైశ్వానరుడిగా ఉన్నాడు, మనకు వేడి కూడా ఉంటుంది. అది కొంచెం ఎక్కువైతే జ్వరం అంటారు, కొంచెం తక్కువైతే కళ్ళు తిరిగి మనమే పడతాం. ఎంత విచిత్రం, అలా ఎలా ఉండాలో అలాగే ఉంటున్నాడు. అలాగే నీటి తత్వం కూడా ఎక్కువైపోయిందంటే ఒక చోట కూర్చోలేము, తక్కువైందంటే కళ్ళు తిరిగి పడతారు, మళ్ళీ వీళ్ళు బయటికి చెమట్ల కింద వచ్చేస్తాం. అట్లా ఎంత విచిత్రంగా నిర్మాణం చేశాడు. కొండలుగా, రప్పలుగా, ఎన్ని జీవులు, ఎన్ని రంగులు, ఎన్ని వర్ణాలు. నిజంగా ప్రకృతిని అందంగా చూస్తే చాలా గొప్పగా ఉంటుంది. ఇలా ఎలా నిర్మించాడు అనిపిస్తుంది అన్నమాట. అందుకని ఆయన విచిత్ర నిర్మాణం చేశాడు. స్వశక్తితో, స్వయముగా ఆయన శక్తితోనే, అంటే ఏమీ అప్పు తెచ్చుకోలేదు. మామూలుగా మనం ఏదైనా చేయాలంటే కొన్ని వందల మంది దానికి సహాయపడాలి. ఒక చిన్న నిర్మాణం చేయాలంటే కట్టేవాడు, డబ్బులు ఇచ్చేవాడు, దానికి ఆలోచించేవాడు, మధ్యలో చెడగొట్టేవాడు, పడగొట్టేవాడు, వేరేవేవో చేసేవాడు, ఎంతోమంది ఉంటారు.
మళ్ళీ ఇవన్నీ ఇంత కష్టపడి చేస్తే పాపం ఎవరో వచ్చి ఓపెన్ చేయాలి రిబ్బన్ కటింగ్, లేకపోతే పాపం వాడు హర్ట్ అయిపోతాడు. వాడేమో గురువు కాదు, పుణ్యాత్ముడు కాదు, తప్పదు, అలా తయారవుతోందన్నమాట. కానీ అట్లా కాదు పరమాత్మ. అంత విచిత్రంగా నిర్మాణం చేసింది స్వమాయ, స్వశక్తితో, ఆయన యొక్క శక్తితోనే చక్కగా నిర్మాణం చేశాడు. ఆయన శక్తితో నిర్మాణం చేశాడు కాబట్టే అంత అందముగా ఉంటుంది విశ్వము. అందుకే మనకు ఆ కోరిక ఉంటుంది, విశ్వములో ఉండాలంటారు. చాలామంది చూడండి, కష్టపడి ఇల్లు కట్టుకుంటాం, అవునా? సొంత ఇల్లు కావాలి, సొంత ఇల్లు, ఎన్నో కళలు ఉంటాయి ప్రతి ఒక్కళ్ళకి, చక్కగా కట్టుకుంటారు. 2 రోజులు ఎక్కడికి కదలకుండా ఇంట్లో కూర్చొని అంటే, అబ్బో 2 రోజులు అయిపోయింది, ఈ కదలట్లేము, బయటికి తిరిగి వస్తా అంటాడు. నువ్వు కట్టుకున్న ఇంట్లో ఎందుకు ఉండలేకపోతున్నాము? అలా ఉంటుంది. అంటే బయటనే వెళ్ళిపోవాలని లాగుతూ ఉంటాయి మనస్సు, ఇంద్రియాలన్నీ కూడా. ఎందుకంటే అక్కడ కూడా పరమాత్మ శక్తి, అది కూడా, అందుకని అది లాగేస్తుంది. అది పరమాత్మ శక్తి అనుకున్నవాడు చెడకుండా ఉంటాడు. పరమాత్మ శక్తి కాదు, అనుభవించాలి, నేనేదో తెచ్చుకోవాలని తిరిగేవాడు అలా తిరుగుతూనే ఉంటాడనమాట. అక్కడ అది భేదం, ఆ దృష్టిలో మార్పు వస్తూ ఉంటుంది. కానీ చక్కగా విచిత్రంగా రూపాన్ని నిర్మించి తన శక్తితోనే పరమాత్మ ఇవన్నీ నిర్మాణం చేసి ఉన్నాడు. అలాగే మనుహు అంటే మనవే నమః. ఇక్కడ మననాత్ మనుహు అన్నారు, అంటే మనసే, మననం చేసుకోవడం మనువు అని ఒక అర్థం, చక్కటి అర్థము. అలాగే నాణ్యతోస్తి మంతాహ అని, అలాగే మంత్రోవా, మంత్రరూపముగా కూడా పరమాత్మయే ఉన్నాడు. మనం మననం చేస్తున్నాము, అది సిద్ధిస్తుంది అంటే ముందే శబ్దం నుంచే వచ్చాము మనం. శబ్ద బ్రహ్మ ప్రమాణం ఏంటి? శబ్దమే. మళ్ళీ శబ్ద బ్రహ్మ, తెలిసినా తెలియపోయినా శబ్ద బ్రహ్మమే. అది మననము చేస్తే మాత్రమే మనకి సిద్ధిస్తూ ఉంటుంది. ఏ విషయమైనా కూడా విన్నది విడిచిపెడితే రాదు, మననము చెయ్యాలి. మననా త్రాయతే ఇది మంత్ర, మననము చేస్తేనే తరింపజేస్తోంది అది. అలాగే ప్రతి సాధనలో కూడా చూడండి, మనం ఇప్పుడు ఇది ఉంటుంది ఏమైనా జ్ఞాన సాధనలో, శ్రవణం మననం నిధిధ్యాసనం. మననం చేయకపోతే నిధిధ్యాసనకి చేరలేడు. ఎంతసేపు వింటూనే ఉండండి, మననం ఎప్పుడు చేస్తావు? అందుకని మనుస్వరూపం, ఆ మననము చేసే యోగ్యం కూడా పరమాత్మ యొక్క అనుగ్రహంతోనే రావాలన్నమాట. ఆ మనస్సు ఆయన ముందే పడాలి. అందుకు ఆయన మంత్రరూపంగా ఉన్నాడు. అలాగే మనుహు అన్నవాడు కూడా ప్రజాపతులలో ఒకడు. ఆ సృష్టి తర్వాత ప్రజాపతులు వాళ్ళు కూడా సృష్టించాడు కాబట్టి ఆ క్రమము కూడా వస్తుంది. చూడండి, ఋషి పద్మనాభుడు అన్నప్పుడు నారాయణుడు కనపడుతున్నాడు, తర్వాత బ్రహ్మగారు, తర్వాత ప్రజాపతులు, విశ్వకర్మ విశ్వాన్ని సృష్టించిన వాడు, తర్వాత మనువు, తర్వాత ఆ పరంపర కూడా మనకి చక్కగా తెలుస్తోందన్నమాట. అవి కూడా మనకి ఇక్కడే అవగతం అవుతూ ఉన్నాయన్నమాట. అలాగే త్వష్ట తర్వాత నామం త్వష్ట్రే నమః. ఆ త్వష్ట అన్న ప్రజాపతి ఒక ఆయన ఉన్నారు. అంటే చెప్పాను కదా, ఆక్రమమే నడుస్తోంది. ఆ దేవతల రూపంలో ప్రతి దాంట్లో కూడా పరమాత్మయే అయ్యున్నాడు అని. అంటే త్వష్ట అన్న నామానికి అర్థం ఏమిటి అంటే, సర్వప్రాణులను సంహారము చేసి తగ్గించేవాడిని త్వష్ట అంటారన్నమాట. అంటే సంహార సమయంలో క్షీణింపజేస్తూ ఉంటాడు. అంతే కదా, ఎవరైనా పాపం వెళ్ళిపోయే సమయం వచ్చినప్పుడు ఇంద్రియాలు తగ్గిపోతూ ఉంటాయి, మనస్సు గోచరం కాదు, కళ్ళు సరిగా కనపడవు, ఏమిటో ఒక భ్రమ కలుగుతూ ఉంటుందన్నమాట. సన్నిపాతం అంటారు దాన్ని శాస్త్రంలో. అంటే సన్నిపాతం అంటే ఆ సంధి సమయం వచ్చేసింది, శరీరం విడిచిపెట్టడం, ఏమిటేమిటో మాట్లాడుతూ ఉంటారన్నమాట పాపం. అందుకని ఆ సన్నిపాతం సమయంలో కూడా ఆ ఇంద్రియ శక్తి ఎక్కడ తగ్గుతోందంటే త్వష్ట అన్న రూపంలో స్వామియే హరిస్తూ ఉన్నాడు. హరి, ఆయన పేరే హరి, ఆయన హరుడు, అలాగనమాట. అందుకని ఆయన్నే చెప్తున్నారు. అలాగే త్వష్ట ప్రజాపతి కూడా ఉన్నారు అని తెలుసుకుంటే సరిపోతుంది. అలాగే స్థవిష్ఠ, స్థవిష్ఠాయ నమః అన్నది ఇంకో నామం. అతిశయేన స్థూల అంటే మిక్కిలిగా పరిమాణము కలిగిన వాడు. స్థవిష్ఠ అంటే స్థూలముగా, అంటే మిక్కిలిగా ఉన్నవాడు, అంటే బలముగా. ఏ అవతారం తీసుకోండి, ఆయన ఏ రూపాలు తీసుకోండి, ఇప్పుడు చెప్పిన విభూతులన్నీ తీసుకోండి, ఆ యొక్క జాతిలో అవే గొప్పవి, అవే బలమైనవి, వాటికన్నా పై స్థాయి ఇంకేమీ లేవు. అలాంటివి నాగులలో ఒకవేళ అనంతుడు అంటే ఆయనే గొప్పవాడు, సర్పాలలో వాసుకి అంటే సర్పజాతిలో మళ్ళీ వాసుకే గొప్పది, పక్షుల్లో గరుత్మంటే ఆయనే గొప్పవాడు. అలాగా ఎక్కడ చూసినా ఆయన కన్నా గొప్పవాడు ఇంకా ఎవరూ లేరు కూడా. అలాగే స్థూలముగా ఉన్నాడు అంటే ఇప్పుడు మనకి కనపడే ఒక దృశ్య ప్రపంచం కన్నా అగోచరమైన ప్రపంచం కూడా ఉంది. అందుకే ఈ విజిబుల్ యూనివర్స్ అంటాం మనం మాట్లాడేటప్పుడు కూడా. వాళ్ళకి పాపం తెలుసు, అది కాకుండా త్రిపాదూర్ధ్వ ఉతైత్ పురుష అని మన వాళ్ళు ఎప్పుడో చెప్పారు. అది అందుకునేది కాదు, అది ఒక అంచనా వేసుకుంటూ వెళ్తున్నారు అంతే.
ఆ గమ్యం వాడు ఏదో చేరిపోయి అటు చివరి నుంచి నేను వచ్చేసాను అని చేయి పట్ల వాడు ఇక్కడ నుంచి ఏదో కాంతి వేగాలతో వాడు క్యాలిక్యులేషన్ చేసుకొని చెప్తున్నాడు, ఇంత ఉంది, అంత కనపడుతుంది, అది దాటి కూడా ఇంత ఉంటుంది, దీనికి 2 రెట్లు ఉంది, 3 రెట్లు ఉంది అని వాళ్ళు చెప్తారు, అంతవరకే. అలాగా మనం చూడలేము కాబట్టి స్థూలముగా ఎంత బలముగా ఉంటుందో అదంతా కూడా ఆయనే, కనపడేదంతా ఆయనే, కనపడింది కూడా ఆయనే. అందుకని స్థవిష్ఠ, బలముగా స్థూలముగా కూడా గట్టిగా నిబ్బరముగా, స్థాణువు అన్నాగా ఇంకా కదలడానికి ఏం లేదు, ఆయనే ఉన్నాడు అన్నమాట, ఆయన బలంతోనే ఉంది. ఎవరిచే జనించు అన్నప్పుడు ఆయన ఎవరి వల్ల పుట్టుకలవన్నీ వస్తుందంటే ఆయన బలమే అది. అందుకని బలము అందరిలో కూడా ఆయనే బలస్వరూపుడుగా ఉన్నాడు అని తెలుసుకుంటే సరిపోతుంది మనం. అలాగే స్థవిరోధ్రువ, స్థవిరాయ ధ్రువాయ నమః అంటే ఇది పురాణ పురుషుడు, అంటే ఎప్పటి నుంచో ఉన్నాడు, ఈ మధ్య ఉన్నాడా పరమాత్మ, ఈ మధ్యకాలంలో వచ్చాడా, అలా లేదు. ఈ సృష్టికి పూర్వం కూడా ఎప్పుడు పురాణంలో కూడా ముందు ఉన్నాడు, పురాణ పురుషుడు, పురాణాల్లో కూడా చెప్పబడ్డాడు. చాలామంది పురాణం అంటే తక్కువదేమో, పురాణం అంటే పాతది అని కాదు, నవమైనది, ఎప్పుడూ అలాగే ఉంది అది. సూర్యుడు పురాణుడు అన్నాం అనుకోండి, అంటే పాత పడిపోయాడండి సూర్యుడు, కొన్ని మరకలు వచ్చాయి మన ఇంటి అద్దంలాగా అని కాదు కదా, ఎప్పుడో వాడు మార్పు లేనివాడు అని అర్థం. పురాణము అంటే ఎప్పుడు మార్పు లేదు, అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడు. అందుకని స్థవిరో ధ్రువ అంటే సనాతనమైన పరమాత్మ ఇన్ని యుగాలు గడిచిపోయి, ఎన్ని సృష్టిలు గడిచిపోయి ఆయన అలాగే ఉన్నాడు, మార్పు లేదు ఆయనకి. అది స్థవిరో ధ్రువ, పురాణంకి అర్థం అది. అలాగే తర్వాతది అగ్రాహ్య శాశ్వత కృష్ణో లోహితాక్ష ప్రతర్ధన ప్రభూత త్రికకుబ్ధామ పవిత్రం మంగళం పరం అని పరమాత్మ యొక్క నామాలు ఇంకొన్ని చక్కగా చెప్పారు. ఏమిటంటే అగ్రాహ్య అంటే గ్రహించడానికి శక్యము కానివాడు. దేనితో గ్రహిస్తాం ఏదన్నా కూడా? ఇంద్రియాలతో. అది జ్ఞానేంద్రియాలు అవ్వచ్చు, పంచేంద్రియాలతో కూడా తీసుకుంటాం. అలాగా దొరికేవాడు కాదు పరమాత్మ. అగ్రాహ్య కర్మేంద్రియ అయిన గ్రాహ్యతే న గ్రాహ్యతే ఇది, కర్మేంద్రియాలతో ఆయన దొరికేవాడు కాదు. అదే వేదంలో కూడా చెప్పారు, యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని. అంటే ఎక్కడైతే మనసు వాక్కులు కూడా ఆగిపోతాయో, అదే చెప్పాక వాక్కు చేరదు, ఇదమిద్దంగానే చెప్పుకుంటాం. సుమారుగా ఇలా ఉంటాడు పరమాత్మ, సచ్చిదానందుడు, ఏకమేవాద్వితీయం బ్రహ్మ, సర్వదం కలు, అంతేనా అంటే అలా కూడా చెప్పలేం, సుమారుగా అని చెప్తాం అన్నమాట. అందుకని ఈ వాక్కులు చేరవు. పోనీ మనసుతో చెప్పండి, నేను ఊహించుకుంటాను, దీనికి ఇన్ని రెట్లుంటాడా, దానికి అన్ని రెట్లుంటా, అది కుదరని పని. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ, మనసు కూడా పరమాత్మని చేరుకోలేదు. మరి ఎట్లా? అనుభవంతో తెచ్చుకోవాలి. నీ స్వభావాన్ని, మనసును కూడా జయించి. ఎందుకన్నారంటే మనసు బయటికి వెళ్తూ ఉంటుంది కదా, అందుకే మనసుతో చేరుకోలేవు. అంటే మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో, మనస్సే బంధానికి మోక్షానికి కారణం. ఏం చేయాలి? మనసుని బయటికి కాకుండా లోపలికి తిప్పాలి. దాన్ని లోపలికి తిప్పినప్పుడు సహజముగా పరమాత్మలో ఇందాక చెప్పినట్టు మన ప్రతిబింబమే అద్దంలో మనం పక్కకు వస్తే ఆ ప్రతిబింబం మనలో లయమైపోయింది. అలాగా మనస్సు ఎప్పుడైతే పరమాత్మని నేరుగా చూడగలుగుతుందో చిత్తశుద్ధి అయిన తర్వాత విచారణతో, అప్పుడు ఆ మనస్సు పరమాత్మలో లయమైపోతుంది. అదనమాట. అందుకని అగ్రాహ్యుడు పరమాత్మ. శాశ్వత, శాశ్వతాయ నమః. శశ్వత్ సర్వేషు కాలేషు భవతీతి. శ్వః అంటే రేపు అన్నమాట. అశాశ్వతం అంటే రేపు లేని దాన్ని అశాశ్వతం అంటున్నాం మనం. శాశ్వతుడు అంటే రేపు అని పరిమితి ఏం లేదు, శాశ్వతుడు ఎప్పుడూ ఉంటాడు. సర్వకాలేషు, అన్ని కాలంలో, భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో, అన్ని కాలాల్లో కూడా ఎప్పుడూ ఉండేవాడు పరమాత్మ. అలాగే కృష్ణ అంటే కృష్ణాయ నమః. అసలు ఇక్కడ మన కృష్ణాయ నమః మన నామాల్లో కూడా ఒకటి వచ్చింది మనకి. కృష్ణుడు అంటే ఆకర్షించేవాడు అన్నమాట, కర్షణశీల కలిగినవాడనమాట. అంటే తనలో లాగేసుకునేవాడు కృష్ణుడు. అంటే ఇప్పుడు రంగులలో చూసినప్పుడు కృష్ణవర్ణం అంటాం మనం, అంటే నలుపుని సుమారుగా కృష్ణవర్ణం అంటాం అన్నమాట. అది ఎలా ఉంటుందంటే ఏ రంగు దానిలో వేస్తే దానిలో కలిసిపోతూ ఉంటుంది. అలాగే ఆకాశము అవన్నీ కూడా నీలముగా ఉన్నాయి, సముద్రం కూడా బాగా లోతైన చోటు చూస్తే నీలముగానే ఉంటాయి. అంటే నీలము ఎప్పుడు లోతుకి, రహస్యానికి, అంటే డెప్త్, దానికి చెప్తుంది.
అది ఇలా వెళ్ళే కొద్దీ వస్తూనే ఉంటుంది. అది లోపలైనా పైనైనా రంగులలో అయినా కూడా ఆ నీల రంగుకి, ఆ కృష్ణ వర్ణానికి ఉన్న శక్తి అలాంటిది. అందుకే కృష్ణ పరమాత్మకు ఆ పేరు ఎందుకు పెట్టారంటే ఆయన గుణం ఒకటి కృష్ణ. ఏమిటి ఆ యొక్క అవతారంలో ఆయన పెట్టుకున్న పని ఏమిటి? అందరినీ ఆకర్షిస్తున్నాడు, అందరినీ సత్పురుషుల్ని దుష్టులను కూడా తరింపజేద్దామని. అందుకే కంసుణ్ణి, శిశుపాలుని వాళ్ళకు కూడా ఆయన అక్కడక్కడే ఇంకా వేరే పని పెట్టుకోలే, నీ పని తర్వాత చూస్తా అని పెట్టుకోలే, ఆ అవతారంలోనే లాగేసుకున్నాడు ఆయనలోకి వారి పుణ్యపాప విశేషాలతో. అలాగా ప్రతి ఒక్కళ్ళని తరింపజేశారు చేస్తూ మనందరికీ కూడా తర్వాతి కాలంలో గీత లాంటి గొప్ప గ్రంథాన్ని కూడా వారు ఇచ్చి ఎల్లప్పుడూ ఆయన స్వరూపంగా ఉండిపోయారు. గీతావచనంలో పరమాత్మయ్య ఉంటున్నాడు అనమాట, ఆయనే స్మరిస్తున్నాం గీతావచనంలో. అందుకని అలాగ అందరినీ ఆకర్షించేవాడు, కర్షణ శక్తి కలవాడు, అంటే లాక్కునేవాడు ఆయన వైపు. అందుకే ఎంత గొప్పవాళ్ళన్నా కూడా ఆ మూర్తికి, ఆ రూపానికి, ఆ మహిమలకు మనము ముగ్ధులం అవ్వాల్సిందే అన్నమాట. అలాంటి వాడు కృష్ణుడు. అందుకే కృష్ణాయ నమః అని ఆ పరమాత్మనే మనము నమస్కారం చేసుకుంటున్నాము. తర్వాత లోహితాక్ష. లోహితము అంటే సుమారు కొంత ఎరుపు రంగు. లోహితం అంటే యథార్థానికి కాపర్ ఆ రంగులో ఉంటుంది, ఎరుపు రంగుకి అని కూడా చెప్తాం. ఇంకా వృషభో లోహితాక్ష అని చెప్పి రుద్రంలో ఉంటుందన్నమాట. శ్రీరుద్రంలో ఈశ్వరుడికి చెప్తాడనమాట. ఇందాకే కర్షణుడు అన్నాం కదా, అంటే లాక్కునేవాడు. త్వష్ట, స్థవిరోధ్రువ శబ్దాలతో ఎప్పుడూ ఉండేవాడే, అంటే ఆయన తప్ప మిగతావేవి ఉండవు, ఆయనలో లాగేసుకుంటున్నాడు, లీనం అయిపోతున్నాయి. ఎవరు? బ్రహ్మాది స్తంభ పర్యంతములు అన్నీ కూడా లాగేసుకుంటున్నాడు ఆయన. లయకారకుడుగా ఆయనే ఉంటున్నాడు. అందుకని ఆయన కళ్ళు ఎలా ఉంటాయంటే సౌమ్యంగా ఉండవు, ఎర్రగానే ఉంటాయన్నమాట. అలాగే లోహితాక్షుడు. లేదా పైన చూసినప్పుడు పద్మాక్షుడు, పుండరీకాక్షుడు, పద్మములు ఎర్రగా ఉంటాయి. అంటే మన దృష్టి చూసారా, అదే ఎరుపు సాత్వికంగా మనం చూడాలంటే పద్మాక్షుడైన, లేదండి నేనేదో తప్పు చేశాను అన్న భావన ఉంటే లోహితాక్షుడైన. అంటే భయకృత్ భయనాశన, ఆయనే రెండూ ఆయనే చేస్తూ ఉంటాడనమాట. అందుకే మనం తప్పు చేసినప్పుడు మనకి తెలుసు లోపల, ఎంతమందిని మభ్యపెట్టినా పరమాత్మ దగ్గరికి వచ్చినప్పుడు ఆ గిల్టీ ఫీలింగ్ అన్నది లోపల వస్తుంది. అప్పుడు ఆయన కళ్ళు ఎర్ర చేసే చూస్తాడనమాట. శరణాగతి పొందితే కళ్ళు అలాగే ఉంటాయి, కానీ పద్మాలవి చల్లదనం, ఆర్ద్రత ఉంటుందన్నమాట ఆ కంటికి. ఆయనే కాపాడుతాడు మనల్ని. అందుకు లోహితాక్షుడు పరమాత్మ. అలాగే ప్రతర్ధన, అంటే ప్రళయే భూతాన్ని ప్రతర్ధయతి హీనస్థితి, ప్రళయకాలంలో అందరినీ హింసిస్తూ మర్దనం చేస్తాడనమాట. అదేమీ బాగుందండి, ఒక కారు వచ్చింది ఎక్కి ఊరికి వెళ్తామన్నట్లు ఉండదు. ప్రళయం వచ్చిందంటే గుండెలు అదిరిపోతాయి. మార్కండేయుడు అంతటి వాడు చెప్పాడనమాట ఆ మాట. మార్కండేయ పురాణం అది అన్ని ప్రారంభించేటప్పుడు పరమాత్మను అడుగుతారు, నువ్వు చెప్పు, చూసావు కదా ఇదంతా ఎలా, అంటే ఇన్ని కల్పాలు బ్రతికున్నావు కదా మార్కండేయ, నువ్వు వర్ణించు ప్రళయకాలం ఎలా ఉంటే. నేను తలుచుకుంటే భయం వేస్తుంది, ఒర్లు గగ్గురుపాటు అవుతోంది. మరి ఈయన ఎలా ఉన్నా అంటే శరీరాన్ని వీళ్ళు జ్ఞానులు విడిచి వీళ్ళు అవ్యక్త రూపాన్ని పొంది అది దర్శించాక తర్వాత వస్తారు, అలా మళ్ళీ శరీరాన్ని తీసుకుంటారు. అలాగ వీళ్ళు సేవ్ అవుతారనమాట. మళ్ళీ అలా కల్పాలు గడుస్తూ ఉంటారనమాట. కాకభుషుండి వీళ్ళందరూ కూడా అలాగే చేసిన వాళ్ళు అనమాట. అవ్యక్తాన్ని పొంది సాక్షిగా దాన్నంతా చూసి మళ్ళీ వ్యక్త రూపాన్ని పరుస్తారు వాళ్ళు. అలా అన్నాడన్నమాట. అది మన వల్ల కాదు చూడ్డము, అది తలుచుకుంటే భయం వేస్తుంది నాకు. ఈయనకి చావేం లేదు, మృత్యుంజయుడే మార్కండేయుడు, అయినా కూడా అది దృశ్యానికి అంత భయం పట్టుకుందనమాట. చెప్పాడు అదంతా లయం చేసి చక్కగా శేషశాయి అయ్యి ఒక చక్క వటపత్రం మీద చిన్న బాబులాగా ఆయన తిరుగుతూ ఉంటాడు. ఈ పరమాత్మయే, ఈ కృష్ణుడే అని చెప్తాడనమాట మార్కండేయుడు. అలాంటి రూపం ఆయన ఎప్పుడూ కదిలిపోడు అనమాట. ప్రళయం అలా ఉంటుంది. అందుకని ప్రళయకాలంలో ఎప్పుడు మర్దిస్తాడనమాట అందరినీ కూడా, ప్రదర్దన అని. అందుకని అందరినీ హింసిస్తాడు. ఇక చూసారా, ఇప్పుడు హింసకి సంబంధించి అంటే లయానికి సంబంధించిన అనేక రూపములుగా చెప్తున్నారు. బ్రహ్మాది స్తంభ పర్యంతం కూడా చెప్తున్నారు అన్నమాట. తర్వాత ప్రభూత, అంటే ప్రభూతాయ నమః, అంటే చక్కగా మంచిగా ప్రకటితం అవుతున్నాడు. ఎప్పుడు వచ్చినా మీరు చూడండి, పరమాత్మ రాముడుగా వస్తే రామగీత ఇచ్చాడు, కృష్ణుడిగా వస్తే కృష్ణగీత ఇచ్చాడు.
నరసింహుడుగా వస్తే ఒక తత్వాన్ని ప్రకటిస్తున్నాడు ఆయన, ద్వంద్వాతీత స్థితి. మత్స్యముగా వచ్చినప్పుడు మత్స్య పురాణాన్ని ఇస్తున్నాడు ఆయన. అలాగే ఎప్పుడు వచ్చినా జ్ఞానస్వరూపమే, అది మటుకు మర్చిపోవట్లేడు. ఆయన స్వయముగా జ్ఞానస్వరూపుడు కాబట్టి దాని ఒక అంశాన్ని మనకి చక్కగా బోధ రూపంలో ఇచ్చే వెళ్తున్నాడు అన్నమాట. అందుకని జ్ఞానైశ్వర్యము రూపముతోనే ఉంటున్నాడు. చక్కటి గుణములతో, ఉత్తమమైన గుణాలతో ప్రకాశిస్తున్నాడు. ప్రభూత, చక్కగా ప్రకటితమవుతున్నాడు, చక్కగా సంభవించాడు ఆయన, జ్ఞానమూర్తే ఆయన. అలాగే త్రికకుబ్ధామ, ఇప్పుడు జ్ఞానేశ్వర్యము అన్నప్పుడు జ్ఞానమూర్తి గుర్తుపెట్టుకున్నాం. త్రికకుబ్ధామ అంటే 3 లోకాలను, 3 దిక్కులకు వ్యాపించిపోయి ఉంటున్నాడు. ఊర్ధ్వము, అధోముఖము, మధ్యము కూడా 3 మూర్తులుగా వ్యాపించిపోయి ఉన్నాడన్నప్పుడే మనకి త్రివిక్రముడు గుర్తొస్తాడు. జ్ఞానమూర్తే, వామనుడు జ్ఞానమూర్తి, పరమజ్ఞానం, బ్రహ్మచారి, బ్రహ్మము యందే చరించేవాడు, బ్రహ్మమై చరించినవాడు. అందుకే అజ్ఞానాన్ని, అహంకారాన్ని వెంటనే మటుమాయం చేశాడనమాట. వచ్చి చక్కగా ధర్మాన్ని కూడా చక్కదిద్దాడనమాట. అలాగే అంతటా వ్యాపించిపోయి ఉన్న జ్ఞానమూర్తి, వామనమూర్తిని కూడా ఇక్కడ మనం గుర్తు తెచ్చుకోవచ్చు. నహి జ్ఞానేన సదృశం పవిత్రం అని కూడా తర్వాత, అంటే ఈ జ్ఞానమే చక్కటి పవిత్రమైనది. అందుకే తర్వాత నామము పవిత్రం. మనకి ప్రభూత త్రికకుబ్ధామ పవిత్రం మంగళం పరం అని వస్తుంది. ఈ జ్ఞానం అన్నదే పవిత్రం, జ్ఞానము కన్నా పవిత్రమైనది ఏదీ లేదు అని గీతావచనము. కానీ ఆ జ్ఞానం కన్నా అంటే జ్ఞానుల కన్నా కూడా పవిత్రమైనది ఏదీ లేదు. అందుకని ఆ జ్ఞానమే పవిత్రమైనది. పవిత్రం అంటే పునీతుల్ని చేసేది, అది పవిత్రమైంది. దాని దగ్గరకు వెళ్ళిన వాళ్ళను కూడా పవిత్రులను చేస్తూ ఉంటుందన్నమాట. అందుకే మనం కూడా మొట్టమొదటే పుండరీకాక్ష శబ్దం దగ్గర మొదలెట్టాం కొంచెం ఇవాళ. అపవిత్ర పవిత్రో సర్వావస్థాంగతోపివా యస్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యాంతర శుచి అంటాం. ఆ స్మరణ వల్ల మాత్రమే, ఎవరి స్మరణ వల్ల మాత్రమే పునీతులవుతారో అది ఆ పరమాత్మయే పవిత్ర స్వరూపుడుగా. యస్య స్మరణ మాత్రేణ జన్మ సంసార బంధనాత్, అది ఆ పరమాత్మయే అయి ఉన్నాడు. అలాగే మంగళం పరం, అది మంగళము, శుభము, శివము అయి ఉన్నది. చక్కగా మంగళాయ పరస్మై నమః. ఇది కలిపి ఒకటే మాట అన్నమాట. మంగళం పరం అంటే మంగళం పరం కాబట్టి మంగళాయ పరస్మై నమః అని చదువుకోవాలి. అశుభాని నిరాచష్టే తనోతి శుభ సంతతిం అని మనము ఎప్పుడూ కూడా చదువుతూ ఉంటాం అన్నమాట. వేదం వాళ్ళు వచ్చిన వాళ్ళు స్మృతి మాత్రేణ యత్పుంసాం బ్రహ్మ తన్మంగళం విదుహు అని. అన్ని అశుభాలు అవన్నీ కూడా తొలగాలి మనకి. అశుభాన్ని నిరాచష్టే తనోదు శుభ సంతతిం, ఎవరిని తలుచుకుండగా, ఎవరి యొక్క స్మరణ వల్ల అన్ని మంగళంలో జరుగుతాయి. స్మృతి మాత్రేణ యత్పుంసాం, స్మృతి గుర్తు తెచ్చుకుంటేనే అంట, స్మరణ కూడా కాదు, గుర్తు తెచ్చుకుంటేనే. లోపల నారాయణ అనుకుంటే చాలన్నమాట. స్మృతి మాత్రేణ యత్ పుంసాం బ్రహ్మ తన్మంగళం విదుహు, ఆ ప్రతి మనుషులు కూడా తరింపజేస్తారు. అలాంటి మంగళస్వరూపుడు పరమాత్మయే అయి ఉన్నాడు. అలాగే మంగళం అన్నప్పుడు కూడా శివమద్వైతం చతుర్థం మన్యంతే అని ఆ శివశబ్దం మంగళానికే చెప్పబడింది అన్నమాట. అందుకని ఎప్పుడు పరమాత్మ మంగళుడు. ఎందుకు అంటే మనం అయ్యో లయకారుడు, లీనం చేస్తాడు, మర్దనం చేస్తున్నాడు, హింసిస్తున్నాడు, ఇవన్నీ గుర్తుపెట్టుకుంటామేమో. పవిత్రుడు ఆయనలోకి వెళ్తే మంచి, ఇప్పుడు గుడి ప్రాంగణంకి వస్తే ఎంత శుభంగా ఉంది. ఆయన శుభుడు, శుభాంగుడు. ఆయనలోకి వెళ్తే మనము పవిత్రులమవుతాం. ఆయన ఎందుకు లయం చేస్తున్నాడు అంటే మన అజ్ఞానాన్ని లయం చేసి మన జ్ఞానాన్ని ఇస్తున్నాడు, మనం పవిత్రులు అవ్వడానికి. ఆయన ఎప్పుడు పవిత్రుడే. మొదటే చెప్పుకున్నాం, ఆయన కొత్తగా వచ్చే కీర్తి అవసరమే లేదన్నమాట. ఎవరు ఆయనకు సర్టిఫికేట్ ఇవ్వక్కర్లే. మీకు తెలుసా కృష్ణుడంతా ఎంత గొప్పవాడో? ఎవ్వడూ చెప్పక్కర్లే, ఆయన గొప్పవాడే. అందుకని పవిత్రులం అవుతాం. లయం అవుతున్నాము అంటే కూడా జ్ఞానము ద్వారా లయం అవుతే మనం పవిత్రులమే అవుతున్నాము, మంగళస్వరూపులమే అవుతున్నాము అని. ఈయన ఎవరు అంటే మళ్ళీ తర్వాత నామాలో ఈశాన ప్రాణద ప్రాణో జ్యేష్ఠ శ్రేష్ఠ ప్రజాపతి హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదన అని అద్భుతమైన నామాల యొక్క గుంపు. ఇది కూడా ఈశాన అన్నప్పుడు మళ్ళీ ఈశ్వరుడే, శాసన శీలము కలిగినవాడు, నియామకుడు, అన్నిటినీ నియంతృత్వం కలిగినవాడు, అది ఈ పరమాత్మయ్య అన్నాడు. అలాగే మన దిక్కులలో ఈశాన్యం ఒకటి ఉంటుంది, అది కూడా శివుణ్ణి చెప్తాం. అభేద దృష్టి ఈశానుడితో ఇక్కడ నారాయణుడినే చెప్తున్నారన్నమాట. అందుకే అక్కడే పూజామందిరాలు కూడా పెట్టుకుంటాం. ఈశాన్య దిక్కులో ఏది పెట్టాం, పూజామందిరం మటుకు పెడతాం. ఎందుకు? స్వతహాగా పరమాత్మ అక్కడ ప్రకటితం అవుతూ ఉంటాడు.
అందుకని అక్కడ ఆలంబనంగా మనం విగ్రహాలు పెట్టుకుంటున్నాం. అక్కడ మేము తీసుకెళ్ళి ఏదైనా పెడితే నమస్కారం పెట్టుకోవాలి వాళ్ళకి, అంతే. అందుకని ఈశానుడు అంటే అక్కడ శివుడి కింద నారాయణుడి కింద కూడా ఆ పరమాత్మయే ఉన్నాడు, ఈశ్వరుడే అయ్యి ఉన్నాడనమాట. ఈశాన సర్వ విద్యానాం అని, ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమే అస్తు సదాశివోం అని సదాశివుడు జ్ఞానమూర్తిగా చెప్పినప్పుడు కూడా ఈశానుడే అయ్యి ఉన్నాడు. సర్వ విద్యలకు అంటే దక్షిణామూర్తి ఆ ఈశ్వరుడే అయ్యి ఉన్నాడు. అది నారాయణుడే మనకి ఇక్కడ ప్రకృతంలో. అలాగే ప్రాణదహ, ఏమిటి ఆయన మంగళము, ఏమిటి నియంత్రిస్తున్నాడు అంటే బయటనేనా అంటే నీ ప్రాణదహ, ప్రాణరూపంలో కూడా ఆయన చక్కగా నియంత్రిస్తూ ఉన్నాడు. ఎక్కడో అవసరం లేదు, అయ్యో ఎక్కడి నుంచి ఎక్కడ చేస్తున్నాడండి, నేను ప్రపంచం అంతా ఆయన ఎక్కడెక్కడ చేస్తున్నాడు వెనక్కి వెళ్ళి చూస్తా, ఇదే ప్రపంచం. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన ఇక్కడ చూసుకుంటే సరిపోతుందన్నమాట. కానీ ఇక్కడే చూస్తే చక్కగా ఆయన ప్రాణదహ అంటే ప్రాణాలను ఇచ్చేవాడు. ప్రాణాన్ దదాతి చేష్టితాని, ప్రాణములను ఇచ్చాడు ప్రాణశక్తిలో. అంటే శరీరం ఇచ్చాడు, ప్రాణం ఇవ్వలే. ఏం చేస్తారు డాక్టర్లు అప్పుడు తీసి అని తిరిగేసి కొట్టి కొట్టి ఆ ఊపిరి అందేలా చేస్తారనమాట. ఊపిరి అందించి, ఎందుకంటే ప్రాణం పరమాత్మయే వ్యక్తం అవ్వాలి. అందుకు ప్రాణ రూపంలో పరమాత్మయే రావాలి, లేకపోతే శరీరం నిలబడదు. ప్రాణ రూపంలో పరమాత్మయే ఉన్నాడు. అలాగే ప్రాణాన్ కాలత్వం యతి ఖండయతీతి ప్రాణదహ అంటే కాలము అయిపోయాక ఆ ప్రాణాన్ని ఖండించేది కూడా ఆయనే. వాయు రూపంలో ప్రాణం సంచరిస్తూ ఉంటుంది. గతవతి వాయో దేహాపాయే శంకరులే చెప్పారు. అందుకని ఆ ప్రాణ రూపంలో ఎంతవరకు ఉండాలో కాలస్వరూపుడుగా ఆయనే నియంత్రిస్తూ ఉన్నాడు, ఈశ్వరుడు కాబట్టి ఆయనే సంచరిస్తున్నాడు. ఆయనకి ఎప్పుడు వెళ్ళాలో తెలిసిపోతుంది అనమాట. అందుకే ప్రాణములను ఉద్రేకానికి గురవ్వకుండా అని ఎందుకు చెప్తారు? ఈశ్వరుడు ప్రాణములను లెక్క పెట్టుకుంటూ ఉంటాడు, ఊపిరులని. కోపము కామము ఎక్కువ వచ్చినప్పుడు అవి ఎక్కువ ఊపిరి వస్తాయి, ఊపిరులు లెక్కలు అయిపోతూ ఉంటాయి. మనం ప్రాణాయామాలు చేసుకుంటూ మనస్సుని చక్కగా అదుపులో పెట్టుకొని మననము చేసుకుంటూ ఉన్నప్పుడు అవి కుదుట పడుతూ ఉంటాయి. మనకి చేత కావట్లేదని అందుకే నిద్ర అన్న వ్యవస్థ పెట్టి అక్కడన్నా ప్రాణాలను తగ్గిస్తూ ఉన్నాడు చక్కగా ప్రాణవాయువుల్ని. అలాగన్నా సగమన్నా వీడు బ్రతుకుతాడు, నేనన్నా బ్రతికిస్తానని అంత గొప్పగా ప్రాణస్వరూపుడే ఆ ఈశ్వరుడే కాపాడుతున్నాడు అన్నమాట మనకి. అందుకే ఆ ప్రాణాలే ఇంకా జాగ్రత్తగా ఉండి ఎంతవరకు అవసరమైతే శరీరం నిలబడుతుందో దాన్నే గాఢ నిద్ర, దాన్నే సుషుప్తి అంటారు. అందుకే మనం వాచిల్లో వాటిల్లో ట్రాక్ చేస్తుంది సౌండ్ స్లీప్ అని చెప్పి. అది ఏం చేస్తోంది, అదంతా చక్కగా ఉపశమనం, ఆలోచనలు లేకుండా, కదలికలు లేకుండా, ఊపిరిలు ఎక్కువ తీసుకోకుండా, ఉద్రేకానికి గురి కాకుండా ఎంతసేపు పడుకుంటున్నాడో చూపిస్తుంది. చాలా తక్కువ ఉంటుంది అది యథార్థానికి సుషుప్తి అవస్థ. అందుకే ప్రాణస్వరూపంగా ఆయనే ఉన్నాడు. అలాగే తర్వాత ప్రాణః, ఇప్పుడు ప్రాణదహ, ప్రాణములు ఇస్తున్నాడు, ప్రాణములు తీస్తున్నాడు, దాన్ని నియంత్రిస్తున్నాడు. ప్రాణః, ప్రాణ రూపంలో, ముఖ్య ప్రాణ రూపంలో ఉన్నది ఒకటే ప్రాణము. ఒకటే ప్రాణము పలు విధాలుగా సంచరిస్తూ పలు కార్యాలు చేస్తోంది కాబట్టి పంచవాయువులు, పంచప్రాణాలు అంటున్నారు. అంతే. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానములు. ఒక వాయువుకే 5 చోట్ల 5 పేర్లు 5 పనులు పెట్టుకుంది కాబట్టి పంచవాయువులు అంటున్నారు. కాబట్టి పంచ ప్రాణాలు అంటున్నాం. కానీ ఒకటి ప్రాణమే, ఆ ప్రాణస్వరూపం పరమాత్మయే అయ్యున్నాడు. ప్రాణులకు ప్రాణము అంటే ఈ ప్రాణము ఇప్పుడు ఒక బుడగలో ఊదామనుకోండి, గాలి వస్తుంది అంటే మరి ఆ గాలి ఎక్కడుంది, ఇక్కడి నుంచి వచ్చింది. అలాగే ఈ బుడగలో ఊదిన వాడెవడు, అసలైన గాలి ఎక్కడో ఉంది చక్కగా ప్రాణం. అందుకని ప్రాణులకు, జీవులకు అసలు పెద్ద ప్రాణి ఒక ఆయన ఉన్నాడు అనమాట, ఆయనే పరమాత్మ. ఇక్కడ కూడా ఊదింది ఆయనే, అందుకే నిలబడుతున్నాయి అన్నమాట. ఆయన ఇష్టం ఎంతపడి వరకు ఉంచుకుంటాడు అంటే, ఆయన ఇష్టం అంటే స్వేచ్ఛగా కాదు, మన కర్మలను అనుసరించి ఆయన పని ఆయన సమయానికి చేస్తూ ఉంటాడు. అందుకని ఇక్కడ కూడా ఆయనే ప్రాణస్వరూపంగా ఉన్నాడు. ఈ వాయు ఆయనదే అయ్యి ఉన్నది. జీవుడు ఆయనే, పరమాత్మ ఆయనే. ప్రాణదహ అన్నప్పుడు పరమాత్మ అయి ఉన్నాడు, ప్రాణాలు ఇస్తున్నాడు. ప్రాణహ అన్నప్పుడు జీవులు, ప్రాణులు అంటాంగా, అయ్యో చిన్న చిన్న ప్రాణులు, అదో చిన్న ప్రాణులు అవి అంటాం కదా. ఆ ప్రాణస్వరూపంగా ఉన్నది జీవుడు. ఇక్కడ కూడా రెండు, జీవుడుగా పరమాత్మగా గోచరించేది ఆ పరమాత్మయ్య అని చక్కటి అద్వైత భావన కూడా ఉంది. అలాగే జ్యేష్ఠ శ్రేష్ఠ అని,
అని తర్వాత జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమః. అంటే జ్యేష్ఠ అంటే పెద్దవాడు, మనకు తెలిసిందే. అంటే వృద్ధతమో జ్యేష్ఠ సూపర్లేటివ్ డిగ్రీ. వృద్ధతర వృద్ధతమము, వృద్ధతమ అన్నిటికన్నా పెద్దవాడు ఆయన. పెద్దవాడు అంటే ఎలాగా? జ్ఞానస్వరూపుడుగా, ఆదిగా, పురాణ పురుషుడుగా, ఎప్పుడూ ఉండేవాడుగా, సచ్చిదానందుడుగా ఆయన ఎప్పుడు వృద్ధుడు. నమో వృద్ధాయ సమృద్ధనేచ అని రుద్రంలో కూడా ఉంటుంది అదే నామం. ఓకే, అవి ఇవి ఒకేలాగా ఉంటాయన్నమాట. అది అర్థం చేసుకున్నా ఇది అర్థం చేసుకున్నా తత్వత ఒకటే ఎప్పుడూ కూడా. అందుకని అన్నిటికన్నా పెద్దవాడు, అన్నిట్లో పెద్దది కూడా పరమాత్మయే అయి ఉన్నాడు. శ్రేష్ఠ పెద్దవాడు అంటే ఇంటికి పెద్దవాడు అంటే రెండు ఉన్నాయి. ఇప్పుడు వయోవృద్ధులు ఉంటారు, జ్ఞానవృద్ధులు ఉంటారు. ఎవరు గొప్పవాళ్ళు అంటే వయోవృద్ధులు పూజనీయులే, కానీ జ్ఞానవృద్ధులతో పోల్చినప్పుడు జ్ఞానానికే పెద్దపీట వేస్తూ ఉంటాం. అప్పుడు వయసు చూడం మనం, జ్ఞానంలో వృద్ధుడు, అందుకని శ్రేష్ఠుడు. జ్ఞానస్వరూపము కాబట్టి పరమాత్మ ఇప్పుడు శ్రేష్ఠత్వమే చెప్పబడుతుందన్నమాట. అందుకని అలాగే ఇప్పుడు ప్రాణశబ్దముల నుంచి వచ్చాము కాబట్టి ప్రాణమే జ్యేష్ఠము, ప్రాణమే శ్రేష్టము. అంటే ప్రాణస్వరూపముగా మొట్టమొదట అదే కావాలి మనకి. 10 మంది జనాలు ఎక్కువ గుమ్ముగుడారు అనుకోండి, అయ్యి బాబాయ్ నాకు ఊపిరి అందట్లేదని ఉరుకుతాం. అందుకని అదే జ్యేష్టము ఎక్కువ కావాల్సింది. శ్రేష్టము ప్రాణం సరిగ్గా నిలబడితే వీడు సరిగ్గా ఉన్నాడు. అదేగా డాక్టర్లు కూడా ఊపిరి తీసుకుంటున్నాడు ఇప్పుడు అంటే బాగున్నాడు. అలా చూసుకున్నా అన్వయం చేసుకున్నా కూడా జ్యేష్టము శ్రేష్టమైనది ప్రాణరూపంలో పరమాత్మయే అయ్యి ఉన్నాడు అని చక్కగా తెలుస్తుంది మనకి. తర్వాత ప్రజాపతి అని, ప్రజాపతి అన్నప్పుడు ప్రజలందరికీ పతి. అంటే సృష్టి క్రమంలో కూడా కర్మ మార్గము వచ్చింది, జ్ఞాన మార్గము వచ్చింది. లోకేస్మిన్ ద్వివిధానిష్టా పురా ప్రోక్తమయానగా అని చెప్పి ముందు నుంచి ఎప్పుడు అదే ఉంది. ఏమిటంటే జ్ఞాన మార్గేన సాంఖ్యానం కర్మ 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 బట్టి యోగులకి కర్మ మార్గం ఇచ్చాడనమాట. అయితే ఈ కర్మ మార్గంలో ఎలా వచ్చింది అంటే కర్మ మొట్టమొదట పరమాత్మ సృష్టించింది జ్ఞానమే, జ్ఞానస్వరూపంగా జ్ఞానమే వచ్చింది. అప్పుడు సనక సనందనాదులు వీళ్ళందరూ వచ్చారు. వాళ్ళు సంసారం చేయాలి, ప్రత్యుత్పత్తి చేయాలంటే మా వల్ల కాదు, మాకు అసలు ఆ ధ్యాసే లేదు అన్నారు. అందుకని తర్వాత కూడా అదే సమయంలో వేరే సృష్టి కూడా జరిగింది. అక్కడ ప్రజాపతులు వీళ్ళందరూ వచ్చారు, వారికి వేదాన్ని అందజేశారన్నమాట. అంటే జ్ఞానయోగేన సాంఖ్యానం కర్మయోగేన యోగిన అన్నమాట. జ్ఞాన మార్గం వల్ల జ్ఞానమే ఇచ్చారు, సాంఖ్యయోగము సమ్యక్ జ్ఞానము. కర్మము మార్గంలో ఉన్న వాళ్ళకి కర్మ మార్గం, కర్మాన్ని యోగముగా చేసుకోవాలి. అప్పుడు ప్రజాపతులు ఆ సృష్టి క్రమం మొత్తం వచ్చిందనమాట. ప్రజాపతులు అంటే మరి వారికి ఆ సామర్థ్యం ఎలా వచ్చింది? వారు చేయగలరా? కాదు, అది కూడా వారి పరమాత్మ యొక్క శక్తే ప్రజాపతులలో ప్రవేశింపబెట్టాడు. తర్వాత పునరుత్పత్తి చేయగలిగారు. అంటే ఎవరికి వాళ్ళు సృష్టికర్తలే. ప్రజాపతులు కూడా తర్వాత సృష్టి కొనసాగించారు. ఈ సృష్టికి మూలం ఎవరంటే పరమాత్మయే. దీనికి వీళ్ళకి శక్తి ఎలా వచ్చిందంటే పరమాత్మయే అయి ఉన్నాడు. అందుకే వీళ్ళు సృష్టి చేస్తే ఏమీ కదలిక రాలేదు, కానీ అనుప్రావిశత్ ఆయన ప్రవేశిస్తేనే కదలిక వచ్చింది. అసలు ప్రజాపతి ఆయనే అయి ఉన్నాడు అని తెలుసుకోవాలి. అలాగే ఈశ్వరత్వేన సర్వాసాం ప్రధానం పతి, అన్నిటికీ కూడా ప్రధానమైన పతి ఈశ్వరుడుగా ప్రజాపతి అయి పరమాత్మయే అయి ఉన్నాడు అని తెలుసుకోవాలన్నమాట. అలాగే హిరణ్యగర్భ అంటే హిరణ్యముని గర్భితమై ఉన్నవాడు అని అర్థం. హిరణ్యగర్భుడు అని బ్రహ్మగారికి లేదా మొట్టమొదట సృష్టికి ఆ అండము ఏదైతే ఉన్నదో దానికి హిరణ్య గర్భము అని పేరు అన్నమాట. ఆ హిరణ్య గర్భుడు హిరణ్యాన్ని గర్భంలో పెట్టుకున్నాడు అంటే బ్రహ్మను ధరించిన వాడు ఆ పరమాత్మయ్య అయి ఉన్నాడు. ఏమిటవి అంటే ఈ బ్రహ్మగారేమీ ఇప్పుడు మొట్టమొదటి వచ్చినవాడుగా, అలాంటి బ్రహ్మలు బోల్డ్ మంది వెళ్ళిపోయారు. ముందు కర్మలు ముందు సృష్టిలు అందరూ ఒకటి అలా ప్యాక్ చేసుకుంటూ రాగా ఆఖరణ వెళ్ళిపోయే అకౌంటెంట్ ఎవరంటే పాపం బ్రహ్మగారు. ఆయన కూడా తర్వాత లయమైపోతాడు పరమాత్మలో. అలాగా హిరణ్య గర్భుడుగా మళ్ళీ తర్వాత వ్యక్తమవుతాడు కొత్త సృష్టిలో ఆయన అనమాట. ఉత్తమమైన గర్భము ధరించి ఉన్నవాడు అనమాట ఆయన. హిరణ్య గర్భుడు కడుపులో హిరణ్యమై ఉన్నవాడు. హిరణ్యుడితో ఇక్కడ బ్రహ్మగారినే చెప్తున్నారనమాట. తదాత్మ అని చెప్తున్నారు. అందుకే హిరణ్య గర్భ సమవర్తతాగ్రేహే అని శృతి వచనం. అంటే హిరణ్య గర్భము అయి ఉన్నాడు, చక్కగా ప్రవర్తిల్ల చేస్తున్నాడు అని పరమాత్మనే. భూగర్భ తర్వాత మాట. భూగర్భ అంటే భూగర్భే యస్య సహ భూగర్భ, భూమి గర్భంలో కూడా ఉన్నాడు. అక్కడ హిరణ్య గర్భము అన్నిటికీ మొట్టమొదటిది.
సృష్టి క్రమం అంతా అయ్యి పంచభూతాలన్నీ ఆఖరిని ఏదొచ్చిందంటే భూమి యందు ప్రజలు. ఈ భూమి యందు ప్రజల్లో కూడా గర్భితమై ఉన్నది ఎవరంటే ఆయనే. మళ్ళీ చూసారా, అంటే ఈశ్వరుడు జీవుడు స్వరూపంలో మళ్ళీ ఆయనే ఉంటున్నాడు. ఆ చివర ఉన్నది ఆయనే, ఇక్కడ ఉన్నది ఆయనే, అంటే మధ్యలో ఉన్నవన్నీ కూడా మళ్ళీ ఆయనే. అంటే ఒక చెరుక్కడికి ఇటు కొరికితే తీయగా ఉంది, అటు కొరికితే తీయగా ఉంది, మధ్యలో కూడా తీయగానే ఉంటుంది. అలాగనమాట. అలాగా హిరణ్య గర్భుడు ఆయనే, భూగర్భుడు కూడా ఆయనే అయి ఉన్నాడు. తర్వాత మాధవాయ నమః అని నమస్కారం చేసుకుంటూ ఉంటాం. మా శబ్దంతో లక్ష్మీదేవే చెప్పబడుతోంది. తల్లి జగన్మాత ఆది మహాలక్ష్మి అన్నమాట. ఆ ఆదిలక్ష్మే చెప్పబడుతుంది. లక్ష్మి అంటే మనకి కేవలం ఐశ్వర్యప్రదాత్రి అని మాత్రమే కాదు, సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మి అంటాం కదా, మోక్షము కూడా ఇవ్వగలదు అమ్మవారు మనం అడిగితే. అదే మనం అడగట్లేం కాబట్టి మోక్షం ఆవిడ ఇవ్వలేదు, ఇవ్వాలన్నా ఆవిడే ఇస్తుంది అన్నమాట. అందుకని మోక్షం కూడా అమ్మవారే ఇస్తుంది. మాధవ, ఆ అమ్మవారిని ధరించినవాడు, అమ్మవారి దగ్గరే ఉండేవాడు ఎవరు అంటే ఆ శ్రీమన్నారాయణుడే. అందుకని లక్ష్మీపతిగా ఇక్కడ చెప్తూ ఉన్నారన్నమాట ఆ పరమాత్మని. అలాగే మాయాహ శ్రియ ధవ పతి మాధవ, అంటే మాయాస్వరూపిణి ఆవిడే శ్రీహి అని చెప్పబడే జగన్మాత. శ్రియ శ్రేయస్సు ఆవిడే, శ్రియము అంటే సంపదలు ఆవిడే అయ్యున్నారు. ఆవిడని ధరించినవాడు కాబట్టి మాధవుడు అని చెప్తున్నారు. తర్వాత మధుసూదన అన్న నామం, మధుసూదనాయ నమః. మధుసూదనుడు అంటే మధు అన్న రాక్షసుణ్ణి చంపినవాడు కాబట్టి మధుసూదనుడు. అది గుర్తు తెచ్చుకుంటే చాలా గొప్ప చరిత్ర ఉంటుంది. బ్రహ్మగారి యొక్క మలము నుండి వాళ్ళు ఆవిర్భవించారు. బ్రహ్మగారినే అంతము చేద్దామని అనుకోగా స్వామి వాళ్ళని మధుకైటబుల్నిద్దరిని కూడా వధించాడనమాట. అందుకని మధుసూదనుడు. అలాగే మధుసూదన మాధవ అన్న శబ్దాల్లో కూడా మధు విద్య అన్నది ఒకటి చెప్పబడుతోందన్నమాట. మధు విద్య అన్నది ఉంది, అంటే మధురమైన విద్య. జ్ఞానము కన్నా అందము ఆనందము ఏది లేదు. అందుకే బ్రహ్మానందము రసోవై సహ, అంటే అదే చక్కటి రసస్వరూపము అయి పరమాత్మయ్య ఉన్నాడు కాబట్టి మధు విద్య ద్వారా ప్రకటితమయ్యేవాడు కాబట్టి మాధవుడు. ఆయనే మధుసూదనుడు. ఈ మధువు ఎవరు అంటే అహంకారం మమకారాలు, నేను నాది, అందుకని వాళ్ళని సంహరిస్తూ ఉంటాడనమాట పరమాత్మ. అలాగా మాధవుడు ఆయనే మధుసూదనుడు కూడా అని తెలుసుకోవాలి. అలాగే తర్వాత నామాలు మళ్ళీ ఈశ్వరో విక్రమో ధన్వి మేధావి విక్రమ క్రమ అనుత్తమో దురాదర్శ కృతజ్ఞ కృతిరాత్మవాన్. ఇక్కడ ఇవి కూడా మళ్ళీ ఈశ్వర శబ్దం వచ్చిందనమాట. ఎప్పటికప్పుడు పరమాత్మ ఈశ్వరుడు, నియామకుడు, సర్వశక్తి సంపన్నుడు అని గుర్తు చేస్తున్నారు. ఎందుకంటే ఆయన సహజ రూపం. అది ఏవి చెప్పినా కొంచెం గౌణంగా అనిపిస్తాయి. ఈశ్వరుడు, ఈశానుడు, ప్రభు అన్నప్పుడు సహజంగా ఆయన కనపడుతూ ఉంటాడనమాట. కానీ ఈశ్వరుడు ఆయన సర్వశక్తి సంపన్నుడు, సర్వశక్తిమత్తయ ఈశ్వర అన్నారు. అన్ని సర్వశక్తి కలిగిన వాడు ఈశ్వరుడు. ఇందాక ఈశాన దగ్గర సర్వము నియామకుడు అని చెప్పారు. అంటే పేర్లు సుమారుగా ఉన్నా కూడా శంకరులు ఇచ్చిన భాష్యము దానికి తగ్గట్టుగా ఉంటుందన్నమాట. అలాగే సర్వశక్తి సంపన్నుడు కాబట్టి ఈశ్వరుడు. అలాగే విక్రమి అంటే విక్రమిణే నమః. విక్రమ శౌర్యం తద్యోగాత్ విక్రమి. విక్రమ శబ్దంతో శౌర్యము, పరాక్రమాన్ని చెప్తున్నారు. ఈశ్వరుడు అంటే నియంత్రించేవాడు, సర్వశక్తి సంపన్నుడు, శక్తి సంపన్నుడు ఇక్కడ చెప్పేది. అలాగే విక్రమి అన్నప్పుడు తాను శౌర్యము కలిగిన వాడు, గొప్ప పరాక్రమం. అందుకే మధుకైటబుల్ లాంటి వాళ్ళను కూడా దునుమార్చాడు ఆయన. అంత గొప్ప శౌర్యము కలిగినవాడు, శక్తి కలిగినవాడు. ఆయన ఎవరు అంటే ధన్వి. ఎలాగా ఆయన నియంత్రిస్తాడు? చక్కటి ధనస్సు ఒకటి ఉంది. ఎక్కడ చూడగలమంటే కోదండ రాముడిని గుర్తు తెచ్చుకుంటే సరిపోతుంది అన్నమాట. కానీ రాముడే అక్కడ మనకి ధనస్సు పట్టుకొని చక్కగా ఉన్నాడు. రామశస్త్రభృతామహం అన్నాడు. శస్త్రధారులలో రాముడినే అయ్యున్నాను అని గీతావచనం కూడా కనపడుతుంది అనమాట. ధనుస్సు చక్కగా శార్ంగము అన్న ధనుసు కూడా ఆయన విష్ణువు యొక్క అవతారంలో ఎప్పుడు ధరిస్తూ ఉంటాడు. కానీ ధన్వి అందరిని నిగ్రహించడానికి తాను ఆయుధం పట్టుకుంటాడు. ధన్వి అన్నది ఒక్కసారి రుద్రాన్ని గుర్తు తెచ్చుకుంటే మళ్ళీ అదో పెద్ద ప్రసంగం అవుతుంది. కాబట్టి ధనస్సు అన్నది ఆయన పట్టుకొని కర్మ అన్న బాణాలు వేసి మనల్ని కొడుతూ ఉంటాడు. రుద్రంలో మొదటి అనువాకం అదే కనపడుతుందన్నమాట. ఆ ధనస్సుకే దండం పెట్టుకుంటూ ఉంటారు. అందుకే మాకు భయం వేస్తోంది ఆ ధనస్సు, అది పక్కన పెట్టు, ఆ అల్లత్రాడు తీయి, బాణాలని కూడా గీకేసాయి, ఆ పదునత్వం లేకుండా ఆ ధనస్సుని ఉల్టా పెట్టి వేసేసాయి.
పోనీలే ఎట్లాగూ బాణం ఉందిగా మా శత్రువులు యందు ప్రయోగించు అని దండం పెట్టుకుంటాం రుద్రంలో. అదే ఇక్కడ ఈశ్వరుడు, విక్రముడు, ధన్వి అన్నప్పుడు ఆ రుద్రం మొదట అన్వాకంలో ఎలా చెప్తున్నారో ఆ భావన చేసినా కూడా చక్కగా పరమాత్మ కర్మఫలదాతగా కూడా కనపడుతూ ఉంటాడు. ఆయన వదిలే బాణాలు మన కర్మలే మనకి తగిలేవి, వదలాలనుకున్న బాణాలు ఆగామి కర్మలు. బాణాల గుత్తి కూడా ఉంటుంది చక్కగా, అక్షయ తూణీరాలు మన కర్మలు, సంచిత కర్మలు కూడా ఉంటాయి, అవే ఆయన ఇస్తూ ఉంటాడు అని గుర్తు తెచ్చుకుంటారు. రామావతారము ఇటు కర్మఫలదాతగా కూడా చక్కగా మనం గుర్తు తెచ్చుకోవచ్చు ధన్వి అన్న నామం. అలాగే మేధావి, ఆయన పేరు మేధావి, చక్కటి మేధస్సు, పిల్లలకి మేధస్సు అంటే మేధా దక్షిణామూర్తి అంటాం కదా, అందుకని మేధావి. పిల్లలు కూడా మేధావులుగా తయారవ్వాలి అంటే ఆ పరమాత్మ యొక్క అనుగ్రహమే, ఆ స్మరణే కావాలన్నమాట. ఇక్కడ మేధావి శబ్దానికి శంకర్లు మేధ బహుగ్రంథధారణ సామర్థ్యం అంటే చక్కటి జ్ఞాపక శక్తి, చక్కగా చదువుకోవడం, చక్కటి శ్రద్ధ కలగాలి అంటే మేధావి అన్న నామాన్ని మనం స్మరిస్తూ ఉంటే అదే ఆయన ఇస్తాడనమాట. అదే అన్నది ఇక్కడ కొత్తగా ఫలం ఏదైనా చెప్పాలా, ఆ నామం చూసినప్పుడే అది ఎప్పుడు స్మరించాలో తెలిసిపోతుంది మనకి. ఆ మేధావి నామంతో పరమాత్మ మనకి కాపాడుతూ ఉంటాడనమాట. అందుకే చక్కటి ఆలోచన వస్తుంది, చక్కగా మనం కనిపెడుతున్నాము కొన్ని. ఎలాగా ఎక్కడిదా శక్తి అంటే పరమాత్మ ఇవ్వాలి. గంటలు గంటలు కూర్చొని తల బద్దలు కొట్టుకుంటూ ఉంటాం, దొరకదు. ఒక్కసారిగా స్మరించి కొంచెం కుదుటపడి ఇది ఎలాగ స్వామి అన్నప్పుడు ధ్యానంలో వెళ్ళినప్పుడు ఒక్కసారిగా ద్యోతకం అవుతుంది. ఎక్కడి నుంచి వచ్చింది ఆ ఆన్సర్ మనకు అప్పటి వరకు లేనిది అంటే పరమాత్మయే మేధావి కాబట్టి అదే ఇస్తున్నాడు ఆయన, చక్కటి మేధా శక్తి ఇస్తున్నాడు అనమాట మనకి, మేధాశక్తి ఇస్తున్నాడు. మేధావి ఆయన. ఇక్కడ మళ్ళీ మేధావి విక్రమ అన్న నామం. మళ్ళీ ఇక్కడ ముందు విక్రమి అది, ఇక్కడ విక్రమ అంటే విక్రమాయ నమః. విచక్రమే జగత్ విశ్వం తేన విక్రమ. ఈ జగత్తంతా కూడా ఒక చక్రంలాగా చక్కగా తిప్పుతూ ఉంటున్నాడు, ధరిస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన విక్రమ అని చెప్తున్నారన్నమాట. ఆయన్ని అంతటా ఆక్రమించిపోయి ఉన్నాడు, జగత్తు తిప్పుతూ ఒక మూల కూర్చోలే, అంతటా ఆక్రమించిపోయి చక్కగా ఇదం విష్ణు ద్విచక్రమే అంటాం కదా, అందుకని చక్కగా ఆయన వ్యాపించిపోయి అంతటా ఈ కర్మచక్రాన్ని తిప్పుతూ విశ్వాన్ని నడిపిస్తూ ఉన్నాడు. క్రమః అంటే క్రమాయ నమః తర్వాతది. అంటే ఈ క్రమము అంటే ఎప్పుడు కూడా క్రమము అంటే మనం క్రమముగా అంటాంగా, అంటే ఏంటి ఇక్కడో క్రమము అటు వెళ్ళి అంటే క్రమముగా నడుస్తున్నాం అంటున్నాం, అంటే గమనాన్ని సూచిస్తుందన్నమాట క్రమశబ్దముతో. ఈయన పేరే క్రమము. అదేమిటండి అంటే గరుత్మంతుడు కదా ఈయన వాహనము, మరి అట్లా ఎట్లా అంటే ముందే చెప్పుకున్న గరుత్మంతుడికి కూడా శక్తి ఇచ్చేది ఈయనే, ఆయన లేకపోయినా వస్తాడు ఆయన. అందుకని క్రమముగా అసలు గమనము ఈయన. గమనం అన్నప్పుడే మనం బాగా గుర్తుపెట్టుకోవాలి, కాలస్వరూపుడు ఆయన, కదిలేది ఆయనే, కదిలించేది ఆయనే, ప్రతీ కదలిక ఆయనే, చైతన్య స్వరూపుడు ఆయనే. అది క్రమ అన్న నామంతో మనకు తెలుస్తుంది. క్రాంతే విష్ణుం అని శృతి వాక్యం, కదిలేవాడినే విష్ణు అంటున్నారు. అంటే చైతన్యము, జడము కాదు, చైతన్యం అన్నమాట విష్ణువు. అలాగే అనుత్తమ అంటే అనుత్తమాయ నమః, ఉత్తములలో గొప్పవాడు, ఈయనకన్నా ఉత్తముడు లేడు అదే అనమాట. అనుత్తమ అంటే ఈయనకన్నా ఇంకా ఉత్తముడు లేడు అని చెప్పడానికి ఈయనే అనుత్తమ. యస్మాత్ పరం నా పరహ అని అనుత్తమాయ నమః అన్నమాట. ఈయనకన్నా మించినది లేదు, ఈయనకన్నా గమ్యము లేదు, ఈయనే గమ్యుడై ఉన్నాడు, అందుకని పరమము పరమాత్మయే అయ్యి ఉన్నాడు అని. తర్వాత అనుత్తమో దురాదర్శాయ నమః. అంటే నత్వత్సమోస్తభ్యధికః కుతోన్యః ఇతి స్మృతేశ్చాని దైత్యాదిభిర్దర్శయితుం న శక్యతి. దైత్యులు, రాక్షసులు, దుర్గుణము కలిగిన వాళ్ళు, తమోగుణము కలిగిన వాళ్ళు, వీళ్ళందరికీ చూడశక్యము కాడు. దేవుడు మాకు కనపడట్లేడు, దురాదర్శుడు ఆయన, నీకు కనపడ్డు, నీకేం చేస్తాం, ఆయన పేరే అది, ఆయన లక్షణమే అది. చెడ్డవాళ్ళకి కనపడ్డు అంటే దర్శనం ఇవ్వడు ఏమాత్రము. దేవుడు ఉన్నాడు అని నమ్మరు, ఎందుకు అంటే వాళ్ళు దురాదర్శులు, వాళ్ళకి దూరముగా ఉన్నాడు ఆయన, మనకి దగ్గరుడే. అందుకే సులభ సువృత సిద్ధ, మనకి దగ్గర ఉంటాడు వాడు పరమాత్మ. అందుకే దురాదర్శుడు. నాస్తికులం అండి, మేము నమ్మము, మాకు కనపడదైనా నమ్ముతాడు, మాకు శృతిలో కూడా తప్పులే కనపడుతున్నాయి. ఎందుకు కనపడుతుంది అంటే దురాదర్శుడు, పరమాత్మ లక్షణమే అది, చెడ్డవాళ్ళకి గోచరము కాడు ఆయన. అలాగే కృతజ్ఞాయ నమః.
ప్రాణినాం పుణ్యాత్మకం కర్మకృతం జానాతీతి కృతజ్ఞః. అంటే చక్కగా ప్రాణులందరి యొక్క పుణ్యములు పాపములు కూడా చక్కగా గుర్తుపెట్టుకొని మనకి తర్వాత మళ్ళీ దాని ప్రకారమే ఇస్తాడు. కాబట్టి కృతజ్ఞుడు, చేసింది మర్చిపోడు. అది కృతజ్ఞుడు అంటాం కదా. ఎంత మంచి కృతజ్ఞుడు అంటే పుణ్యములు అపుణ్యములు కూడా, పుణ్యాపుణ్య ఫలదాయిని అమ్మవారికి కూడా. మనం వెళ్తున్నామంటే రెండూ గుర్తుపెట్టుకుంటారు. ఏమిటంటే భక్తుడు అమ్మవారిని శరణొచ్చినప్పుడు దెబ్బ మెల్లిగా కొడతారు అంతే. దెబ్బ మటుకు పడుతుంది మెల్లిగా, కష్టం లేకుండా కొట్టామా అంటే కొట్టాము అన్నట్టు ఉంటుందన్నమాట. అలా చూసుకుంటారన్నమాట. అలాగా అందుకని కృతజ్ఞుడు ఎందుకు అంటే చక్కగా పుణ్యములు అపుణ్యములు కూడా ఆయన లెక్క రాసుకొని గుర్తుపెట్టుకుంటూ ఉంటున్నాడు పరమాత్మ. అలాగే కృతిహి, కృతయే నమః అంటే దాన్ని బట్టే చక్కగా చేస్తున్నాడు. పుత్ర పుష్పాదికం అయితే ఇక్కడ పురుషుడు కృతిహి అన్నప్పుడు కృతినే నమః అనుకున్నాం కాబట్టి ఈయన పురుషుడు చక్కగా వ్యక్తపరుస్తూ ఉన్నాడు అన్నమాట. ఆయన పరుస్తూ ఈయన ఎలా ఉన్నాడు? పురుష ప్రయత్నముగా మన యందే ఉంటున్నాడు. ఇప్పుడు పుణ్యములు పాపములు మనం చేస్తున్నాం, మరి ఎలా అండి? అనుభవించాల్సిందేనా? మా బ్రతికి ఇంతేనా ఇంకా అంటే అంటారు కదా, అంతా రాసి పెట్టేసి ఉంటే ఇంకా దేవుడికి ఎందుకు దండం పెట్టుకోవడం? ఒక మాట అంటారు అందరూ అట్లా. అంటే దేవుడు కూడా అంతా ఎందుకు రాసి పెట్టాడు? ఆయన ఏదో తోచి రాయట్లేడు. ముందు ఉన్న కర్మలు బట్టే ఆయన రాసిచ్చాడు. కాబట్టి ఇప్పుడు సత్కర్మలు చేయు, నీకు మనసు ఇచ్చాడు కదా, అది స్వేచ్ఛగా ఆలోచిస్తోంది కదా, అందుకని చెప్పి నీ మనసుని విల్ పవర్ అంటారు కదా, అంటే నీ బుద్ధిశక్తితో నియంత్రించి సత్కర్మలు చేయి, పురుష ప్రయత్నము చేయి. పురుష ప్రయత్నము చేసినప్పుడు చక్కగా అప్పుడు నీకే పరమాత్మ చక్కగా వ్యక్తమవుతూ ఉంటాడనమాట. అంటే మనిషిలో పురుష ప్రయత్నముగా ఆ విల్ పవర్గా కూడా ఉన్నది, దృఢ సంకల్పముగా ఉన్నది కూడా పరమాత్మయే. అందుకని మనము కృతయే నమః అని పరమాత్మని నమస్కారం చేసుకుంటూ ఉంటామన్నమాట. తర్వాతది అని ఉంది. ఆత్మవాన్ అంటే ఆత్మవతే నమః. ఆత్మవాన్ అన్నప్పుడే మనకి ఇక్కడ స్వమహిమ ప్రతిష్ఠితత్వాత్ ఆత్మవాన్, ఆయన యొక్క మహిమ వల్ల మాత్రమే ఆయన వ్యక్తము గలవాడు. ఆయన కంట్రోల్లోనే ఉంటాడు. దేవుణ్ణి ఇట్లా చేస్తాను, మన కొందరు ఉంటారు మూర్ఖులు, ఎలా అదే అమాయకత్వం పాపం, అట్లా కూడా అనలేం. దండం పెట్టుకుంటూ ఉంటారు, భక్తి ఉంటుంది, భయము ఉంటుంది. వీడు అనుకున్నది ఏదో రాలే, ఎందుకు చెయ్యవలసినట్టు చెయ్యలేదు, అది మర్చిపోతాడు. ఇంకా నేను ఇవాళ నుంచి దేవుడికి దీపం పెట్టాను, గుడికి వెళ్ళడం మానేసా, అలిగాను దేవుడి మీద, ఏమీ ప్రయోజనం లేదు. ఆత్మవాన్ ఆయన నిగ్రహంగా ఉంటాడు అన్నమాట. అందులో ఆయన కృతజ్ఞుడు కూడా, నువ్వు ఏది చేసావో అది ఆ సమయంలో ఇచ్చేస్తుంటాడు. కాబట్టి అట్లాంటివి ఆయన దగ్గర పనికి రావన్నమాట. ఆయన మహిమతోనే ఆయన వ్యక్తపరచగలడు, ఆయన ఉనికి ఇవ్వగలడు. ఫలానా వాళ్ళకి కావస్తే సగుణ సాకారంగా దర్శనమిస్తాడు ఈ కాలంలో కూడా. లేదు మనసులోనే ద్యోతకం అవుతాడా? ఖచ్చితంగా అవుతాడు. లేదా నాకు కళల రూపంలో వస్తూ ఉంటాడా? అలా వచ్చిన వాళ్ళు ఉంటారు. ఆకస్మిన్ ప్రతిష్ఠిత ఇది స్వే మహిమ్ని, ఆయన యొక్క మహిమలు ఆయనే ప్రకటితం చేసుకుంటాడు తప్ప మనమేమీ ప్రచారాలు పెట్టుకోకర్లేదన్నమాట. అందుకని భగవంతుడు స్వే మహిమ్ని ఆత్మవాన్, తాను కంట్రోల్లోనే తాను ఉంటాడు. తాను ప్రకటితం అవ్వాలనుకున్నప్పుడే ప్రకటితం అవుతాడు. అంటారుగా, అయ్యో ఇంత అనారోగ్యాలు వస్తున్నాయి, ఇంత దారుణాలు జరుగుతున్నాయి, దేవుడే ఉంటే రాడా? ఆయన చూసుకుంటాడు. అది నువ్వు దేవుడిని నమ్ముతున్నావా? అప్పుడు ఆయన చెప్పాడు, నువ్వు ఆగు, ఆయన చూసుకుంటాడు ఎప్పుడు రావాలో. దేవుడిని నమ్మట్లేవా? అప్పుడు నీ సబ్జెక్టే కాదు అది. నమ్మని దాని గురించి మాటలు ఎట్లా వస్తున్నాయి? దేవుడిని నమ్మని వాళ్ళు దేవుడు ఉన్నాడా అని ఎట్లా ప్రశ్నిస్తున్నాడు? జిజ్ఞాసువా? అది కాదే. తెలుసుకుంటాడా పోని చెప్తే? అది లేదే, శ్రద్ధ లేదు. మరి ఎందుకు అడుగుతున్నారు అంటే ఎంత మూర్ఖులో చూడండి. వాడు నమ్మట్ట, కానీ దాని గురించే మాట్లాడతాడు. అదే అన్నమాట మూర్ఖత్వం అంటే. అందుకని అట్లా కాదు, పరమాత్మ ఆయన కనపడాలంటేనే కనపడతాడు. అలాగే తర్వాతది సురేష శరణం శర్మ విశ్వరేత ప్రజాభవ అహ సంవత్సరో వ్యాళ ప్రత్యయ సర్వదర్శన. అంటే సురేష అంటే సురులకు, అంటే సురులు అంటే ఎప్పుడు కూడా మంచి చేసేవాళ్ళు అని అర్థం. అంటే దేవతలకు ఆ పేరుంది. వాళ్లకు ఈశ్వరుడు.
సురులలో ఈశ్వరుడు పరమాత్మ అయి ఉన్నాడు. అలాగే సురేష శరణం, శరణం అంటే శరణాగతి పొందుతున్నాం అని అంటాం మనం. అంటే రక్షకుడు అంటే శరణం అంటే ఏంటి, ఎవరు మీరే నాకు శరణం స్వామి అంటాం కదా. శరణం అంటే రక్షకుడు, మనల్ని రక్షించేవాడు అన్నమాట. అందుకే పైనంతా కర్మలు చెప్పారు, ఆయన దెబ్బ కొడతారు, కర్మలను వేసుకుంటాడు. కానీ ఎట్లా మరి ఎవరి దగ్గరికి పోవాలి, మళ్ళీ ఆయన దగ్గరికే వెళ్ళు. ఎందుకంటే సురేషుడు, వేరే దేవతలు పట్టుకోకు, వాళ్ళకు కూడా దేవత ఈయననే అయ్యున్నాడు. అందుకే శరణు జొచ్చుతావా ఈ పరమాత్మనే నీవు శరణంబు వేడు, నన్ను కాపాడు అని చెప్పి ఈ పరమాత్మనే పట్టుకో. అందుకే ఆర్తానాం ఆర్తిహారణత్వాత్ శరణం, ఆర్తులకు ఆర్తిని తొలగించేవాడు. ఆర్తి అంటే పీడ, చెడు, బాధ అని అవి తీసేసేవాడు కాబట్టి ఆయన శరణం అన్న నామం ఆయనకే ఉంది. ఆయన పేరే శరణం, శరణాయ నమః. తర్వాత శర్మ, శర్మ అంటే శర్మనే నమః, పరమానంద రూపత్వాత్ శర్మ. శర్మ అంటే మంచి చేసేవాడు అని అర్థం, యథార్థం. మన శర్మ అని తగిలించుకుంటూ ఉంటారు చాలామంది. ఏమిటంటే వాడు ఒకళ్ళకి మంచి చేయాలన్న ఒక సంకల్పంతో ఆ జాతి ఉంటుంది కాబట్టి వాళ్ళకి శర్మ అని పెట్టారు. అంటే పురోహితులు వాళ్ళు ఎక్కువ పెట్టుకుంటారు. అది ఎవరి దగ్గర నుంచి వచ్చింది ఆ లక్షణం, మంచి చేయాలని అంటే ఆ హితము చేయాలి అంటే పరమానంద స్వరూపం అది యథార్థానికి. శర్మన్ అంటే మంచి చేసేవాడు అన్నమాట. పరమానంద స్వరూపత్వాత్, పరమానంద స్వరూపముగా మంచి చేసేవాడు ఆయన, అది అన్నమాట. అలాగే విశ్వరేతాః, విశ్వరేతసే నమః, విశ్వకారణత్వాత్ విశ్వరేతాః, విశ్వమునకు మూలము కారణము కాబట్టి విశ్వరేతస్సు ఆయన, కారణానికి కారణం, కారణ పురుషుడు బీజం అయ్యి ఉన్నాడు కాబట్టి. అలాగే ప్రజాభవ, ప్రజాభవాయ నమః, సర్వాః ప్రజా యత్ సాకాశ ఉద్భవంతి స ప్రజాభవ, సర్వ ప్రజలలో కూడా చక్కగా ఉద్భవము పొందుతున్నాడు. అంటే వాళ్ళ ఉనికిని ఇస్తున్నాడు అన్నమాట పరమాత్మ, ఉండడానికి ప్రకాశవంతమైన చైతన్యం ఇస్తున్నాడు కాబట్టి ప్రజాభవ, అన్ని ప్రజలకు కూడా ఆయన అవకాశాన్ని ఇస్తున్నాడు చక్కగా. అలాగే అహహ, అహహ అంటే పొద్దున్న మనం మామూలుగా అహర్నిశలు అంటాం కదా, ఇక్కడ అహ్నే నమః అని నమస్కారం చేసుకోవాలి. ప్రకాశ రూపత్వాత్ అహహ అంటే ప్రకాశము పొద్దున్న కాంతి ఉంటుంది కాబట్టి అహము అంటున్నాం అన్నమాట. అంటే కాలస్వరూపుడుగా చెప్తున్నారు. ఒక వెలుతురు, కాంతి, ప్రకాశము ఆయనే అయ్యున్నాడు. సంవత్సర, సంవత్సరాయ నమః, సంవత్సరం అంటే ఒక సంవత్సరం అయింది అంటున్నాం. అంటే చక్కగా ఒక సైకిల్ అయిందనమాట. అన్ని ఋతువులు చూసాం, అన్ని కాలాలు చూసామన్నమాట, అన్ని మార్పులు చూసాం. మళ్ళీ ఒక ఆది నడుస్తుంది, మళ్ళీ అలాంటివన్నీ చూస్తాం. అలా సంవత్సర రూపంలో కూడా పరమాత్మయే ఉన్నాడు. కాలాత్మనా స్థితే విష్ణు, కాలస్వరూపముగా విష్ణువే ఉన్నాడు అన్నమాట. కాలోస్మి అని ఆయనే చెప్పుకున్నాడు, కాలరూపుడు ఆయన. అందుకే ఉగాది మనము పండగలా జరుపుకుంటాం. పరమాత్మ మళ్ళీ ఒక మంచి అవకాశం ఇచ్చాడు, మళ్ళీ అన్నీ చూస్తాం. ఇదివరకు చేసిన తప్పులు కూడా కాకుండా చక్కగా ఇప్పుడు సరిదిద్దుకునే అవకాశం ఉంటుందన్నమాట. మనం కాలస్వరూపుడు పరమాత్మ. అలాగే వ్యాళః, వ్యాళాయ నమః, వ్యాళము అంటే సర్పము, సర్పరూపంలో ఆయన ఉన్నాడు. వ్యాలవత్ గ్రహీతుం అశక్యత్వాత్ వ్యాళః, సర్పాన్ని పట్టుకోవడానికి శక్యం కాదు. అదేమో వచ్చి నన్ను పట్టుకోండి అనేవి కూర్చోదు, అది వేస్తే బుస కొడుతుంది లేదా జారిపోతూ ఉంటుంది అది. అలా ఉంటాడు పరమాత్మ అన్నారు. అలాగా పట్టుకోవడానికి వీలు కానివాడు పరమాత్మ అన్నారు. శంకరులు వ్యాలవత్ అని ఎందుకన్నారంటే పాము వలె పట్టుకోవడానికి వీలు కాదంటే ఒక్కసారి ముందు నామాలు తలుచుకోండి. కాలస్వరూపుడు, కాలం జారిపోతూ ఉంటుంది, పట్టుకోవడానికి వీలు లేదు. కాలసర్పము పరమాత్మ, అందుకని గ్రసిస్తూనే ఉంటుంది, వెళ్ళిపోతూనే ఉంటుంది, తిరుగుతూనే ఉంటుంది. కాలం మనల్ని గ్రసిస్తుంది తప్ప మనం దాన్ని పట్టుకోలేం. అందుకని ఇప్పుడు పాము కొరికిందని మనం పామును కొరకలేం కదా, విషం వెళ్ళిపోతుంది. అట్లా కాలాన్ని అధిగమిస్తాను అనుకున్న మూర్ఖులే రాక్షసులు, వాళ్ళే పతనం అయ్యారు తర్వాత కాలంలో. అని కాలసర్పం ఆయన. అలాగే ప్రత్యయ అంటే ప్రతీతి ప్రతిజ్ఞ, ప్రత్యయ అంటే జ్ఞమాత్రముగా జ్ఞాన రూపముగా పరమాత్మ ఉన్నాడు. అదే వేదం ఏం చెప్తుంది, ప్రజ్ఞానాం బ్రహ్మ. ఇది ఉపదేశ వాక్యం. ఇది ప్రజ్ఞ రూపంలో, జ్ఞాన రూపంలో బ్రహ్మమయ్యి పరమాత్మయ్యే ఉన్నాడు అని చెప్తుంది. అదే తెలుసుకో, కాలాతీతుడు ఆయన. సర్వదర్శన, సర్వదర్శనాయ నమః,
సర్వాణి దర్శనాత్మకాని అక్షిణి, అందరూ చూడడానికి వీలు ఉండేది పరమాత్మ. మనం చూడగలుగుతున్నాం ఏ శక్తితో? పరమాత్మ శక్తితోనే మనము చూడగలుగుతున్నాం తప్ప మనకేదో ఉంది అని కాదు. సర్వాన్ని చూసేవాడు పరమాత్మ. అందుకే విశ్వతశ్చక్షు అన్నారు శంకర్లు. విశ్వాన్ని మొత్తం చూస్తున్నాడు, సర్వసాక్షి. ఆదిత్యుడు కూడా అన్నిటినీ చూస్తున్నాడు, అన్నిటినీ చూడడానికి ఉపయోగపడుతున్నాడు. వెలుతురు వస్తే కానీ చూడలేం కదా, అందుకని అలా ఆదిత్యుడు కూడా అన్వయం అవుతుంది. అందుకే ఆదిత్యుడు స్వామికి కన్ను, అలా చూసుకున్న సర్వసాక్షి ఆయన. అలాగనమాట, అంత గొప్పగా శంకరుల యొక్క భావన. తర్వాత అజ సర్వేశ్వర సిద్ధ సిద్ధి సర్వాదిరచ్యుత వృషాకపి రమేయాత్మ సర్వయోగ వినిశ్రుత. ఇవి చిన్న నామాలే, అందుకే లాగేస్తున్నాను నేను. అజహ అంటే పుట్టుక లేనివాడు. పుట్టుక లేనివాడు అంటే ఆయన ఎప్పుడూ శాశ్వతుడు కాబట్టి, ఇందాకే శాశ్వత అవన్నీ చూసాం. కానీ ఎప్పుడూ కూడా నా జాయతే అని మాట. ఆయన ఎప్పుడు పుట్టనివాడు కాబట్టి, ఎప్పుడు సంభవం లేదు కాబట్టి, ఎప్పుడు ఉన్నవాడే కాబట్టి అజహ ఆయన. అలాగే క్షేత్రజ్ఞ సర్వభూతానాం తస్మాద్ అన్నారు. అంటే క్షేత్రజ్ఞ రూపంలో కూడా యథార్థానికి అజహనే. జీవరూపంలో ఉన్న జీవుడేం చావట్లే, శరీరాలు వచ్చిపోతున్నాయి. అదే గీతలో చెప్పారు, 2వ అధ్యాయం మొత్తం అదే చెప్పారనమాట. అందుకని క్షేత్రజ్ఞ స్వరూపంలో కూడా పరమాత్మ అజహానే అయ్యున్నాడు. సర్వేశ్వర సర్వేషాం ఈశ్వరాణం ఈశ్వర, అన్నిటికీ ఈశ్వరుడు. ఏష సర్వేశ్వర అని శృతి వాక్యం. దేనికి ఈశ్వరుడు అండి? దేవతలకు ఈశ్వరుడే. పంచభూతాలకు కూడా, లోకాలుగా లోకేశ్వరుడు, జగత్తుకి ఈశ్వరుడు. నువ్వు ఏది చెప్పు దానికి ఈశ్వరుడు. అందుకని సర్వేశ్వరుడు ఆయన. సిద్ధ, ఎలాగ సిద్ధిస్తాడు అంటే సిద్ధస్వరూపమయ్యి ఆయనే ఉన్నాడు, జ్ఞానస్వరూపమయ్యి ఆయనే ఉన్నాడు. అందుకని నిత్య నిష్పన్న పూర్ణత్వాత్ సిద్ధ, గమ్యము ఆయనే కాబట్టి సిద్ధస్వరూపం ఆయనే అయ్యి ఉన్నాడు. పూర్ణుడు ఆయనే సిద్ధ వస్తువు. అలాగే సిద్ధి, సిద్ధయే నమః. సర్వవస్తుషు సంవిద్రూపత్వాత్, అన్ని వస్తువులలో జ్ఞానస్వరూపముగా చిత్స్వరూపముగా ఎవరున్నారు అంటే అది పరమాత్మయే. సాధకుడులో సాధనగా పరమాత్మయే ఉన్నాడు. వీడు సాధన చెయ్యగా ఏ అవస్థ చేరతాడో ఆ అవస్థ ఆయనే అయి ఉన్నాడు. అంటే బ్రహ్మ విద్యగా పరమాత్మయే ఉన్నాడు. బ్రహ్మ విద్య అభ్యాసం చేస్తూ వీడు బ్రహ్మమే అవుతున్నాడు. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. అందుకని సిద్ధుడు ఆయనే, సాధకుడు ఆయనే, సిద్ధ వస్తువు ఆయనే అయ్యున్నాడు అన్నమాట. తర్వాత సర్వాది, అన్నిటికీ ఆది అయినవాడు పరమాత్మనే అయి ఉన్నాడు. అంటే సర్వాదీనాం వినాశిత్వాద ఫలత్వాత్, అన్నిటికీ ఆది ఆయనే, ఫలము కూడా ఆయనే ఇస్తూ ఉంటాడు. అన్నిటికీ కారణము ఆయనే అయి ఉన్నాడు. అన్నిటికీ ఆది అంటే ఫలము కూడా ఆయనే ఇస్తున్నాడు అని. అలాగే అచ్యుతుడు, అచ్యుతాయ నమః. తనల్ని నమ్ముకున్న భక్తులు చ్యుతి పొందకుండా చూసుకునే బాధ్యత ఆయనది. ఆయన్ని పట్టుకున్నవాడు చ్యుతి పొందడు, జారి పడిపోరు. అందుకు అచ్యుత నామము. నచ్యుతి అంటారన్నమాట. శాశ్వతం శివం అచ్యుతం అని వేదవచనం కూడా ఉందన్నమాట. ఎప్పుడూ మంగళస్వరూపుడు, ఎప్పుడూ శాశ్వతుడు కాబట్టి పడిపోడు ఆయన. ఆయన్ని పట్టుకున్నవాడు ఎప్పుడు పడకుండా ఉంటాడు. అలాగే వృషాకపయే నమః. అంటే వృష రూపంలో, అంటే నంది రూపంలో, కపి వానర రూపంలో ఉన్నది ఆయన. ఇది ఒక సమన్వయం. వర్షణాత్ సర్వకామానాం ధర్మో వృష. సర్వ కోరికలని వర్షిస్తాడంట పరమాత్మ మన యందు. అందుకని ధర్మబద్ధమైనవి అయి ఉంటే, అందుకని వృషాకపి అన్నారన్నమాట. అలాగే వృష శబ్దంతో మనకి భూమిని చెప్తూ ఉన్నారు, కపి శబ్దంతో ధరించడం చెప్తున్నారు. వృషాకపి నామంతో భూమిని ధరించేవాడు వరాహమూర్తి అని శంకరులు చక్కగా అన్వయం చేసి చెప్పారన్నమాట. వృషాకపి అంటే వరాహమూర్తిని గుర్తు తెచ్చుకోవచ్చు. అలాగే అమేయాత్మ, తర్వాతది అమేయాత్మనే నమః. ఇయానితి మాతుం పరిచ్ఛేతుం న శక్యతే ఆత్మ యస్యేతి అమేయాత్మ. ఈ ఆత్మ అన్నది ఎప్పుడు అందదు మనకి.
గోచరము కాదు. ఇందాక అనుకున్న ప్రమాణాలకు అందదు, ఇంద్రియాలకు అందదు. అందుకే అమేయాత్మ, దేనికి అందదు, అందరికీ అందనువాడనమాట పరమాత్మ. సర్వయోగ వినిస్మృత. ఎన్ని యోగములు ఉన్నాయి, ఎన్ని మార్గములు కూడా ఉన్నాయి పరమాత్మకి చేరుకోవడానికి. ఆయన అవతారాలు తీసుకుంటున్నాడు, అన్నిటిలో కలిసిపోయి ఉన్నాడు, విశ్వంలో కలిసిపోయి ఉన్నాడు. కాబట్టి అది తీయడం రావాలి మనకి. ఆ దృశ్య ప్రపంచం అలా తీయగలిగే వాళ్ళే పరమహంసలు. అది మనకి చేత కావట్లేదు. మరి అన్నిట్లో కలిసి ఉన్నాడు కదా అంటే అసంగుడు ఆయన. అందుకే సర్వయోగ వినిస్మృత, అన్నిట్లో కలిసేమి లేడు ఆయన. ఒకటే వస్తువు జ్ఞానులు ఒకలా చూస్తున్నారు, అజ్ఞానులు ఇంకోలా చూస్తున్నారు. వీళ్ళందరూ కలిసి ఉన్నారు కాబట్టి అక్కడ కలిసిపోయిందేమో అనుకుంటున్నాం తప్ప ఆయన యథార్థానికి ఎక్కడా కలిసి లేడు. ఆయన ఎప్పుడూ అసంగుడే అని చెప్తూ ఇవాళతో నా మాటల్ని ఉపసంహారం చేసుకున్నాను. సర్వం శ్రీ నారాయణ చరణారవిందార్పణమస్తు. శృతి స్మృతి పురాణ నామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఒక్కసారి నామస్మరణ. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. నమః శంకరాయ, నమః శంకరాయ, నమః శంకరాయ. శారదే పాహి మాం, శంకర రక్ష మాం. శారదే పాహి మాం, శంకర రక్ష మాం. శారదే పాహి మాం, శంకర రక్ష మాం. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ. శాంతి శాంతి శాంతి. స్వస్తి.